తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రియల్ స్టార్ శ్రీహరి గారు, ఈ పేరు వినగానే ఒక పులకింపు. కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి తన ఏంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ రియల్ స్టార్ శ్రీహరి అని అందుకే పిలుస్తారు అందరూ కూడా. శ్రీహరి గారి మిస్టరీ అంటారు డెప్త్. చనిపోయే ముందు కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, అది చెప్పింది నేనే చెప్పాను. చెవుల్లో నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు కళ్ళు ఇట్లా మూసుకొని పోయింది. సెలైన్ ఎక్కుతుంది బాబా, దాంట్లో ఒక ఇంజెక్షన్ ఒకటి చేశారు. అది చేసినప్పుడు తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయింది, ఆ బ్లీడింగ్ అన్ని. రాంగ్ ట్రీట్మెంట్ అది. నన్ను నేను గుర్తుపట్టలేని రోజు వస్తుందేమో కానీ నిన్ను మర్చిపోయే రోజు ఎప్పటికీ రాదు. వేరే వాళ్ళని నమ్మిన వాళ్ళు అందరూ ఆయన చనిపోయేసరికి అన్ని ఆస్తులు కొట్టేశారు. చాలా మంది మోసం చేశారు. అందువల్ల ఫైనాన్షియల్ గా మీ బంగారం కూడా తాకట్టు పెట్టాలి. తాగడ పెట్టాను, మొత్తం నగలు తాగడ పెట్టాను. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఒక్కళ్ళకే ఇన్ని బాధలు. ఎందుకంటే కన్న 3 నెలలకే కన్న కూతుర్ని పోగొట్టుకున్నారు. మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా. టు బి ఫ్రాంక్, బావ పోయిన తర్వాత తాగుడుకు బాగా అలవాటు అయిపోయాను. మీరు కూడా అంటే ఆయన మర్చిపోవడం కోసం తాగుతున్నారా, లేకపోతే నేను ఉండడమే తెలియకుండా ఉండాలని. శ్రీహరి గారు చేసిన సినిమాలలో మీకు బాగా నచ్చే సినిమా ఏంటి శాంతి గారు? భద్రాచలం ఇష్టం, విజయరామరాజు ఇష్టము, చాలా సినిమాలు ఉన్నాయి. తెలంగాణ ఇష్టము. శాంతి గారు అంటే నా జీవితం కంప్లీట్గా ఇంకా శ్రీహరి గారికే అంకితం అనేలాగా బతికారు ఉన్న 17 సంవత్సరాలు. ఇప్పుడు అంతే. ఐ థింక్ ఆయన లేని ఆ 10 years ఆయన కట్టిన తాళి. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రియల్ స్టార్ శ్రీహరి గారు, ఈ పేరు వినగానే ఒక పులకింపు ఇండస్ట్రీ మొత్తానికి కూడా. ఎందుకంటే ఆయన ఇష్టపడిన ఆర్టిస్ట్ అంటారు, ఆయన ఇష్టపడిన హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవ్వరూ ఉండరు. హైదరాబాద్లో పుట్టి పెరిగినప్పటికి కూడా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి తన ఏంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ రియల్ స్టార్ శ్రీహరి అని అందుకే పిలుస్తారు అందరూ కూడా. ఆయన ఎన్ని అచీవ్మెంట్స్ సాధించడానికి వెనకుండి నడిపించిన ఈమె గురించి, అందరి గురించి ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. సో శాంతి శ్రీహరి గారు, నమస్తే. ఎలా ఉన్నారక్క? ఓకే, బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బావు గారికి విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సుమన్ టీవీ తరఫున. రాత్రి కళలో వచ్చినప్పుడు చెప్తా. లేదు, వింటుంటాను. అప్పుడప్పుడు కళ్ళలో వచ్చినప్పుడు బావు గారికి చెప్తుంటావా? రోషన్ టచ్ లోనే ఉన్నారు, ఎప్పుడు మంచి ఇంట్లోనే ఉన్నారు కదా, ఆయన చూస్తుంటారు. ఎవరు వస్తున్నారు, పోతున్నారు, ఎవరు రావట్లేదు, అన్ని చూసుకుంటారు. చూస్తున్నారా? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందక్క మిమ్మల్ని ఇలా చూడటం. ఎందుకంటే ఆ మధ్యకాలంలో చాలా వరకు బావు గారి గురించి ఆలోచించి ఆయనే గుర్తొచ్చి మిమ్మల్ని మీరు మర్చిపోయారు. అరే నా కోసం బతకాలనేది కాకుండా బావా అనే ఒక అది ఇప్పటికీ ఉంది. కానీ కొంచెం పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు బట్టి వాళ్ళు బయటికి వచ్చారు, ఇంకా తీసుకువస్తున్నారు. ఎలా ఉండేది ఆయన ఉన్నప్పుడు? బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, లేకపోతే ఇంట్లో హడావుడి? ఇప్పుడు మీకు కెమెరా పెట్టడానికి ప్లేస్ దొరికేది కాదు, ఆయన ఉండి ఉంటే. ఇప్పుడు కూల్గా చేస్తున్నారు. ఆయన ఉండి ఉంటే ఏంటో 1000 మంది హడావుడి. ఆయన ఫ్యాన్స్, ఆయన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆయన ఫ్రెండ్స్, పాలిటిక్స్ ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క బ్యాచ్ ఆ టైమింగ్స్ తోటి అది ఉండేది. ఇప్పుడు అది లేదు. సో ఇంట్లో అది కొంచెం మిస్ అయింది. ఓకే, ఫైన్. ఇప్పుడు మాకు మా బావ కావాలి అంతే. మేము ఇక్కడ పొద్దున ఇక్కడ పూజ చేసుకుంటాము, తర్వాత బావ ఉన్న దగ్గర వెళ్ళి అక్కడ పూజ చేస్తాము. అటు నుంచి ఇప్పుడు ఒక 2-3 years నుంచి అటు నుంచి అట్టే నేను, పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. ఓన్లీ దేర్ ఫ్రెండ్స్ విల్ కమ్. ఇంకెవరు రావట్లేదు వాళ్ళ సైడ్. మా మెడ్రాస్ నుంచి ఎవరైనా వస్తే, మా బ్రదర్స్ వచ్చేవాళ్ళు లేదు, మన కరోనాలో చనిపోయారు. సో అటు వెళ్ళి బాగా పూజ చేసుకొని అటు నుంచి అట్టే వెళ్ళి ఎక్కడైనా లంచ్ చేసేసుకొని అట్లా ఈవినింగ్ అట్లా వెళ్ళగొస్తాము. అంటే ఇండస్ట్రీలో మనిషి ఉన్నన్ని రోజులు ఒకలాగా ఉంటారు, మనిషి లేనప్పుడు ఒకలాగా ఉంటారు. కాబట్టి ఆయన ఉన్నా లేకపోయినా ఇప్పటికీ ఆయన బర్త్డేకో, ఆయన చనిపోయిన రోజు కాల్ చేసి ఒక ధైర్యం చెప్పి, లేకపోతే ఒక విష్ చేసి మీకు మేము ఉన్నాం అని చెప్పే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఉన్నారా? లేకపోతే ఇండస్ట్రీ గురించి నాకు అడుగుతున్నారు, తెలిసిందే కదా. అస్సలు ఎవరు లేదు. బట్ బాగా ఫ్రెండ్స్ అంటే గోబర్ సింగ్ అని ఒక లాయర్ వస్తుంటారు.
అండ్ మోహన్ అని బావ కాలేజ్ మేట్, ఇద్దరు బావ కాలేజ్ మేటే. వాళ్ళు పొద్దున వచ్చి బావకి ఆయన దగ్గర వచ్చి స్వీట్స్ అది పెట్టేసి బావకి ఒక హై చెప్పేసి వెళ్తారు. మధ్యలో ఎప్పుడైనా వచ్చి కలిసి వెళ్తుంటారు వాళ్ళిద్దరే. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు కూడా? ఇండస్ట్రీ నుంచి కాదు, వేరే ఎవరు లేదు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ తప్పితే హైదరాబాద్లో మాకు ఎవరు లేదు. అంటే ఇనిషియల్ డేస్లో కూడా రాలేదు? అప్పటి నుంచి రాలేదు ఎవరు, ఇప్పటి వరకు కూడా. ఇప్పటి వరకే రాలేదు. నేను ఎవ్రీ ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాను కదా, ఓన్లీ బబ్బు మేఘం ఫ్రెండ్స్ అంతే. అది బాబా ఈ రోజుకి బాబా దేవుడి దగ్గర వెళ్ళిన రోజు 2 రోజుకి వాళ్ళిద్దరు వస్తుంటారు, కంపల్సరీ వాళ్ళు వస్తారు అంతే. బబ్బు మేఘం ఫ్రెండ్స్ వస్తుంటారు, 2 రోజుకి వస్తారు. 2 రోజుకి వస్తారు. తర్వాత కూడా వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ కాలేజ్ అయిపోయింది చాలా మందికి. బబ్బు పెద్దవాడు ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ అయిపోయింది. సో 90% వాళ్ళు వచ్చి అబ్రాడ్లో ఉంటున్నారు. సో వాళ్ళు హాలిడేస్ వస్తారు కదా, ఇప్పుడు వచ్చారు, ఒక గ్యాంగ్ వచ్చింది ఇప్పుడు. నిన్న మొన్న వాళ్ళతోటి మా పిల్లలు జైలర్ సినిమా చూసేసి వచ్చారు గ్యాంగ్. నిన్న ఒకరోజు వెళ్ళారు, రిలీజ్ అయిన ఒకరోజు ఒక బ్యాచ్ వెళ్ళింది, నిన్న ఒక బ్యాచ్ వెళ్ళింది. సో వాళ్ళు వస్తుంటే నాకు మళ్ళీ అది పాత ఇది వచ్చి వాళ్ళు వచ్చి నాతోటి కూర్చొని అల్లరి చేసుకొని ఆంటీ ఇటు అటు తిరుగుకొని, నేను వాళ్ళని తిట్టుకొని వెనక తిరుగుకొని వాళ్ళు మాత్రం వస్తుంటారు. బబ్బు మేఘన్ ఫ్రెండ్స్ మాత్రం సేమ్ స్కూల్ డేస్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ వస్తుంటారు. శాంతి గారు అంటే నా జీవితం కంప్లీట్గా ఇంకా శ్రీహరి గారికే అంకితం అనేలాగా బతికారు ఉన్న 17 సంవత్సరాలు. ఇప్పుడు అంతే ఐ థింక్. ఆయన లేని ఆ 10 years ఆయన కట్టిన తాళి మన శుక్రవారం తీసేసుకున్నా. ఇది ఆయన మెడల్లో వేసుకున్నది, ఇది బాబా చైన్లో. ఇది వెంకటేశ్వర మా తిరుపతి స్వామి ఆయన మెడల్ వేసుకున్నది, ఆయన చైన్లో. మనం వెళ్తే లాకర్లో దొరికింది ఇది. సరే తీసుకుని మా పంతులు గారికి అడిగాను, పంతులు గారు ఇది వేసుకోవచ్చా అని. తాళి చూపించాను, వేసుకోమని చెప్పారు. దేవుడి దగ్గర పెట్టేసి 1 week పెట్టేసి ఇచ్చారు. చూసి మళ్ళీ ఏదో 2వ పెళ్లి చేసుకుని రాసేయగలుగుతారు. మా ఆయన కట్టిన అదే తాళి, ఇది ఆయన కోసం అలా వేసుకోమన్నారా? లేదు, నాకు ఏదో అనిపించింది. బాబా పోయిన తర్వాత కూడా నేను ఒక 3 years నేను అందరూ చెప్పారు వచ్చి 11th రోజు ఏదో తీసేస్తాము అది ఇది చంపుతానని చెప్పాను. నా తాళి మీద చేపెట్టి చంపేసి ముక్కలు చేశాను అని చెప్పాను. తర్వాత నాది ఎప్పుడు పెద్ద లావు చైన్ ఉండేది, బాబా చేసింది. అది కూడా బాగా ఉన్నటప్పుడు ఓకే, బాగా ఉన్నటప్పుడు ఏంటి తీసి అక్కడ హ్యాంగర్లు పడేయడం, తీసి ఇట్లా వేసుకోవడము అట్లా ఉండింది. ఇదిగా వేసుకోవాలని చెప్పేసి అది కొంచెం థిక్ వచ్చే చైన్ ఉంటుంది, అప్పుడు బాగా చేయించింది. సో తీసేసి ఇది కూడా ఒక 2 సారి పోగొట్టుకున్నాను నేను తాల్చారు, దుబ్బేశారు ఎవరు. ఒకసారి 2వ సరిపోయిన తర్వాత బాబా తిట్టి ఈ చైన్ తీసుకొని ఇచ్చారు చిన్నది. ఇంక నీ కొన్ని ఇవ్వనే 2 సారి ఇది చేసుకున్నారంటే తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ పెద్దది చేయించి ఇచ్చారు. అది గుర్తుకొచ్చింది, తీసి వేసేసుకున్నా. సూపర్, గ్రేట్. లవ్ మ్యారేజే కదా? ఫస్ట్ మీరు వెంటపడ్డారా లేకపోతే శ్రీహరి గారు వెంటపడ్డారా? బావు ఆయన తక్కువ షూటింగ్లో తక్కువ లేడీస్లో చూసి ఉంటారు అనుకుంటాను. నేను రోజుకి మొత్తం మగవాళ్ళతోటే కదా, 4-5 హీరోస్ ఉంటారు, లేకపోతే విలన్స్ అంటే ఇంకా బ్యాచెస్ ఎక్కువ ఉంటుంది. సో మనకు అది లేదు. బాబాకు వచ్చి అదేదో గాయల్ సినిమా చూసేసి ఒక దీని మీద వచ్చి అట్లా ఏదో ఒక రాళ్ళు వేశారు, కుదిరింది, పట్టేశారు. బట్ మీకు శ్రీహరి గారు నాకు చాలా కరెక్ట్ మనిషి, కరెక్ట్ హస్బెండ్, నన్ను బాగా చూసుకుంటారని ఏ టైంలో అనిపించింది పెళ్ళికి ముందు? లేదు, అనిపించినప్పటికే నేను అనిపించిన తర్వాతనే నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే నేను బావని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ వాజ్ జస్ట్ అప్కమింగ్. నాకు చాలామంది ఐ లవ్ యూ చెప్పి ఉన్నారు, నేను కూడా చెప్పి ఉండొచ్చు, 2-3 నేను కూడా చెప్పి ఉండొచ్చు. హీరోస్ నేను సినిమా ఇండస్ట్రీలో అసలు కాదు. నేను స్కూల్ చదివినప్పుడు తర్వాత ఇండస్ట్రీకి వచ్చి బయట వాళ్ళు కూడా, నేనైతే అసలు లేదు. ఈయన వచ్చి వాళ్ళు నా దగ్గర వచ్చి అప్రోచ్ చేసిన వాళ్ళు అందరూ వచ్చి లవ్ యూ చెప్పి ఉన్నారు. కానీ ఈయన ఫస్ట్ టైం వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. అక్కడ పడిపోయాను నేను. ఆయన స్ట్రైట్గా వచ్చి అడగడమే, మేడం నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. ఓ మేడం, అప్పుడంతా మేడం అని, ఆయనతో షూటింగ్ చేసినప్పుడు మేడం అని పిలిచేవారు. మేడం నన్ను పెళ్లి చేసుకున్నారా? నాకా నేను ఒట్టిగా చేస్తే వచ్చి మా అమ్మకి అడుగుని చెప్పాను. ఆయన స్ట్రైట్గా వచ్చేసారు ఇంటికి. ఏమో ఆయన కొంచెం బాడీ ఫిజిక్స్ అన్ని బాగా ఉంటుంది కదా, మా నాన్నకి వెల్ బాడీ, మా నాన్న కూడా ఎక్సర్సైజ్ చేస్తారు. అప్పుడు మా అక్క హస్బెండ్ వచ్చి ఇట్లా ఉంటారు, నల్లగా ఉంటారు, కొంచెం సన్నగా ఉంటారు. సో తర్వాత వచ్చి లతా హస్బెండ్ ప్రకాష్ రాజ్, అతనికి వచ్చి ఆయన మంచి యాక్టర్, బట్ బాడీ అంత ఇది లేదు. బాబానే వెల్ బిల్డర్ ఓకే చెప్పేసింది.
సరే అని చెప్పి నేను కూడా ఓకే చెప్పేసి అట్లా కంటిన్యూ అయిపోయింది. మీరు ఆ నాన్నగారు అప్పటికి పెద్ద యాక్టర్ తమిళ్లో, మీ మా నాన్నగారు లేదు అప్పుడు మా లవ్ అయిన అప్పుడు మంచి యాక్టర్ కదా, ఈయన అప్కమింగ్, మీరు పెద్ద ఫ్యామిలీ, ఎక్కడ బావ లేదు. అనిపించలేదా? మా పెళ్ళి అప్పుడు మా లవ్ అప్పుడు బావ లేదు, మా నాన్న లేదు, చనిపోయారు అప్పటికి. మా నాన్న ఉండి ఉంటే ఆయన చచ్చిపోయి ఉండరు, ఈయన చచ్చిపోయి ఉండరు. అవునా? పొద్దున జిమ్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. పొద్దున అయితే జిమ్, సాయంత్రం అయితే బార్లో కూర్చునే వాళ్ళు. ఓకే. బట్ మీ పెళ్లి కన్నా ముందు ప్రకాష్ రాజ్ గారు మీ ఇంటి అల్లుడే ఉన్నారు. అల్లుడు అయిపోయారు. అంటే మా లవ్కి ముందే అనుకుంటా వాళ్ళ లవ్, లేకుండా వాళ్ళ లవ్ తర్వాత వాళ్ళ లవ్. కానీ నాకంటే ముందు వాళ్ళకే పెళ్ళి అయింది. మీకన్నా చిన్నారు కదా లలిత గారు? నేను 3rd, తను 5th. ఇద్దరు తోడళ్ళు, ప్రకాష్ రాజ్ గారు, శ్రీహరి గారు కలిసి బృందావనం సినిమా కూడా యాక్ట్ చేశారు చాలా అన్నదమ్ములుగా. సినిమాలు చేశారు. ఎలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్? అయ్యో వాళ్ళిద్దరు దొంగలు. వాళ్ళు కూర్చుంటే మనం అసలు మాకు టైం అయిపోయినా వాళ్ళిద్దరు మాట్లాడుకునే ఉంటారు. పొద్దున 5 దాకా కూర్చుంటారు. ఎందుకు ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా అప్పుడు ఇక్కడ మాదాపూర్ సైడ్ ఎక్కడో ఫ్లాట్లో ఉండేవాళ్ళు. ప్రకాష్ వస్తే ఇక్కడే ఉంటాడు పొద్దున దాకా. లతా, ప్రకాష్ అందరూ ఇక్కడే ఉంటారు. పిల్లలు మా పిల్లలు చాలా క్లోజ్ వాళ్ళు ఉంటారు. బాబా అందరూ వాళ్ళు ఒక రూమ్కి వెళ్ళిపోతారు, లేకపోతే అక్కడ బార్స్ అక్కడ కూర్చుంటారు. పొద్దున దాకా ఫుల్ జోకులు చెప్పిన ఇద్దరు ఇదిగా ఉంటారు. తర్వాత ప్రకాష్ వాళ్ళు మాదాపూర్లో ఫ్లాట్ కొన్నాడు ప్రకాష్. అప్పుడు కూడా 2-3 టైమ్స్ వెళ్తే పొద్దున దాకా అక్కడే. మేమేదో కిచెన్లో, నేను లత అందరు కిచెన్లో అటు ఇటు చూసుకుంటాము. ప్రకాష్ మమ్మీ ఏమో చాలా మంచి ఆవిడ, ప్రకాష్ అమ్మ. ఆంటీ ఏమో అక్కడ కూర్చొని ఉంటారు, రూమ్లో ఉంటారు. నేను లత ఇది వంట చేసుకొని పని వాళ్ళకి హెల్ప్ చేసుకొని తిరిగే వాళ్ళము. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి ఇదైన తర్వాత కూడా ఇద్దరు అప్పుడు బృందావనం చేసినప్పుడంతా లేదు, ప్రకాష్ పెళ్ళి అయిపోయింది. మన ఇంటి వెనకనే ఉన్నారు. నేను అక్కడ పార్క్లో చూసేదాన్ని, చిన్న బుల్లోడుని. బాగుంటాడు, సూపర్ క్యూట్గా ఉంటాడు. వాళ్ళ అమ్మలా ఉంటాడు వాడు, చాలా క్యూట్ ఉంటాడు. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు, మా పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. ఈ మధ్యలో కొంచెం మా పాప లండన్ వెళ్ళింది అనుకుంటాను చదవడానికి. తను కూడా జర్నలిజం మీద చేసింది అనుకుంటాను. ఓకే. పెద్ద పాప ఇంకా అక్కడే ఉంది అనుకుంటాను, అక్కడ ఉందో వచ్చేసిందో. అంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి శాంతి గారు అంటే రిలేషన్స్? అంటే శ్రీహరి గారు చనిపోయారు, ప్రకాష్ రాజ్ గారికి మీ సిస్టర్కి డైవర్స్ అయిపోయినాయి, ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ మన ఫ్యామిలీ అనుకొని అప్పుడైనా రావటం, మేము ఉన్నామన్న. లేదు, ప్రకాష్ అప్పుడు కూడా బాబా షూటింగ్లో ఉంటే ఇంటికి రాడు, బాబా ఇంట్లో ఉంటేనే వస్తాడు. బాబా పోయిన తర్వాత రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. లత వచ్చేది, లత మా సైడ్ నుంచి వస్తారు కదా, వచ్చేది. నాకు ఒంట్లో 2-3 సారి హాస్పిటల్లో ఉండేటప్పుడు అంతా మా ఇంట్లో అందరూ వస్తారు. లత వచ్చేది. నేను చెన్నై వెళ్ళినప్పుడు వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను. ప్రకాష్ని ఎయిర్పోర్ట్లో చూస్తాను, ఒక 2-3 సార్లు చూశాను. వాడు నన్ను ఎట్లా చూశాడు అంటే, వాడు అప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు కదా, వాడు నేను ఏదైనా అడుగుతానని భయమో ఏమో వాడికి. బట్ వాడేం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ దీంట్లో మనం వెళ్ళము, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. లతా కూడా ప్రకాష్ గురించి ఏం తప్పుగా ఏం చెప్పలేదు. ప్రకాష్ తన భార్య గురించి ఎక్కడ ఇంటర్వ్యూలో ఏం తప్పుగా చెప్పలేదు. ఏదో వాళ్ళు అనుకున్నారు, విడిపోయారని చెప్పారు. దట్ ఈస్ దేర్ లైఫ్. నాకు ఏ హక్కు కూడా లేదు మనకి. అందుకే నేను చూస్తే కూడా ఇట్లా నాతోటి మాట్లాడలేదు. సరే చూసినా మాట్లాడలే, 2 సార్లు చూశాను, మాట్లాడలేదు. తర్వాత ఎలక్షన్ అప్పుడు చూశాను, ఇది మా ఎలక్షన్ అప్పుడు చూశాను. ఎంత ఉంటే కూడా మా ఇంటి అల్లుడే కదా, వెళ్ళి ఒక హగ్ ఇచ్చాడు. ఎట్లా ఉన్నప్పుడు ప్రకాష్ అక్కడ వెళ్ళి కూర్చుంటానని ఓటేసిన తర్వాత కూర్చున్నాను. వచ్చినప్పుడు మళ్ళీ వాడికి చెప్పాను, వాళ్ళ పాప స్ట్రైట్ ఇక్కడే వచ్చింది, మన ఇంటికి వచ్చింది. నేను పూజ కలిసే వెళ్ళాం. వాడే కారు పంపించాడు ఆ రోజు అక్కడ దీనికి. బట్ ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కదా, అమ్మాయిలు బాగానే ఉంటారు కదా ఫాదర్. పాప 10th 11th చదువుతుంది, సెకండ్ పాప. పెద్ద పాప స్టడీస్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు సిస్టర్ కూడా ఏమైనా దూరం పెరిగిందా? మేమందరం మాట్లాడుకుంటాము, బాగానే ఉంటారు. మేము మాట్లాడుకుంటాం, మాకేం అది చిన్న గొడవలు వస్తుంది పోతుంది, ఎవరికైనా వస్తుంది కదా. సహజం. నా కొడుకులతోటే వస్తుంది. ఒక 1 hour మగం అట్లా పెట్టుకొని ఉంటాడు, తిరుగుతుంటాను. నేను చెప్పేది అయినా వినకపోతే వాడికి ఇప్పుడంతా పనిష్మెంట్ అంతా అదే. ముఖం ఇట్లా పెట్టుకుంటాను, వాళ్ళు పిలిస్తే పలకరించను, మళ్ళీ వచ్చి సారిగిరి ఏదైనా చెప్తారు. మళ్ళీ ఇది ఒకటి పట్టుకోవడం, ఈ మధ్యలో ఐస్ క్రీమ్ కేక్స్ తీసుకొచ్చి పెడతారు మళ్ళీ. అంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద హైట్ చూసేశారు మీరు, చిన్న ఏజ్లోనే చాలా సినిమాలు చేసేసారు. మీకంటూ ఒక మెచ్యూరిటీ ఉంది, ఎవరు ఏంటో తెలుసు. అది బాగా పోయిన ఇంట్లో పెద్దవాళ్ళు మీరు. చెల్లెలు మీకన్నా ముందే లవ్ మ్యారేజ్ చేసుకొని ప్రకాష్ రాజ్ గారిని చేసుకుంది. డైవర్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ వద్దు ఎందుకు అని లేదండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? లేదు. మనము
బాబా లతతోటి మాట్లాడారు, ప్రకాష్ తోటి మాట్లాడినట్టు ఉన్నారు. కానీ మనకు తెలీదు. వాళ్ళిద్దరు చెప్పారు మాకు. అదే తను ప్రకాష్ మీద ఏం చెప్పలేదు, ప్రకాష్ లత మీద ఏం చెప్పలేదు. వాళ్ళు విడిపోవాలని అనుకున్నారంట, విడిపోయారు అంతే. దానిలో లోపల ఏముందో మనకు తెలీదు, మేము అడగలేదు. ఇంటి పెద్దగా అక్కగా మీరు కూడా అసలుకి తన లైఫ్ని సెట్ చేద్దాం అని కూడా మీరు ట్రై చేయలేరు. నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఒకే ఊర్లో ఉన్నామనుకోండి, ఇప్పుడు ఒకే ప్లేస్లో ఉంటే మనకు తెలిసేది ఎట్లా ఉన్నారనేది. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి చూస్తుంటాము, అక్కడ ఏం జరుగుతుంది. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, వాళ్ళేమో చెన్నైలో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏమో మనకు తెలియదు. సో నాకు అడిగే రైట్స్ కూడా లేదు. లతా ప్రకాష్ ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఆ పోనీ కూడా మాట్లాడుతుంది. పోనీని కూడా నేను 2-3 సార్లు వాకింగ్లో చూసాను. తను నేను గుర్తుపెట్టలేదు, నేను ఫోటోలు చూసాను, స్ట్రైట్గా చూడలేదు. వాకింగ్ వెళ్తుంటే అక్క అక్క అని పిలిచారు. ఎవరు అక్క అక్క నన్ను ఎవరు పిలుస్తారు అక్క అక్కని హైదరాబాద్లో అని చూస్తే, తిరిగి చూస్తే ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టు ఉంది అని చూస్తున్నా. చూస్తే ఆహా ఇది ప్రకాష్ రాజ్ భార్య కదా అని అప్పుడు చెప్పాను. హాయ్ పోనీ అన్నాను. హాయ్ అక్క హౌ ఆర్ యూ కానీ ఐ ఫైన్ అన్నాను. ఓకేనా, యూ స్టేయింగ్ నియర్ బై కా. అప్పుడు బాబు చిన్నవాడు, అప్పుడు బుడ్డోడు ఉన్నాడు. వాకింగ్ వచ్చాను కానీ 2-3 సార్లు చూశాను. మాట్లాడుతుంది. బాగా మంచి అమ్మాయి, అందంగా కూడా ఉంటుంది. శ్రీహరి గారు చేసిన సినిమాలలో మీకు బాగా నచ్చే సినిమా ఏంటి శాంతి గారు? భద్రాచలం ఇష్టం, ఓకే. తర్వాత సాంబయ్య ఇష్టం, గణపతి ఇష్టము, విజయరామరాజు ఇష్టము, చాలా సినిమాలు ఉన్నాయి. తెలంగాణ ఇష్టము, తర్వాత వచ్చి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, డి, చాలా ఉంది. వాడు చెప్పుకోవాలంటే చాలా సినిమాలు ఉంది. నేను అప్పుడు ఎక్కువ సినిమాలు చూడలేదు, బాబాది ప్రివ్యూ చూస్తాను అంతే. ఒకసారి థియేటర్కి వెళ్తాము, ఒకసారి ప్రివ్యూ చూస్తాం. ప్రివ్యూ కంటే ముందు కూడా బాగా వచ్చి నన్ను రమ్మని చెప్తారు, ఏదైనా కరెక్షన్ ఉంటే చెప్పమని చెప్తారు ఆ డబ్బింగ్ విషయాలు. తర్వాత ఆర్ఆర్ అయిన తర్వాత కూడా పిలుస్తారు నన్ను, నేను చెప్తాను. ఒక్కొక్కసారి షార్ట్ మార్చి వేసేస్తారు ఎడిటింగ్ అప్పుడు, దానికోసం నన్ను పిలుస్తారు, బాగా పిలుస్తారు. వెళ్ళి ఒక బంచ్గా అట్లా చూపిస్తుంటారు. నాకు కథ తెలుసు కాబట్టి నాకు ఫస్ట్ కథ బాగా వినిన తర్వాత నాకే వినమని చెప్తారు. మీకు ఆ పట్టు ఉంటుంది కథ వినే దాంట్లో. అది అలవాటు చేసేసుకున్నాను, ఎందుకంటే నా మీద తోసేస్తారు. ఈయన బిజీగా ఉంటారు కదా, ఒక్కొక్కసారి వినకుండా నాకే పంపిస్తారు. నువ్వు వినువే అంటారు. బావా నేను ఎక్కడ వింటాను బాబా అంటే, నువ్వు విను నాకు చెప్పు, నేను అప్పుడు వింటానంటారు. అప్పుడు ఎక్కువటికి పోషణే కదా చేసింది, పోషణ కృష్ణమూర్తి ఎక్కువ చేసింది. సో ఆయన కూడా ఒక్కొక్కసారి 3 గంటలకు వస్తారు, 3 o'clock వస్తారు, మార్నింగ్ 3 o'clock. ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ఎక్కడి నుంచి వస్తారు పాపం. ఆయన ఇప్పటికీ బిజీగా ఉన్నారు, ఇప్పుడు ప్లస్ ఆర్టిస్ట్గా కూడా అయ్యారు కదా, యాక్టింగ్ కూడా వచ్చేసారు. 3 గంటకి 2 గంటకి ఎవరైనా చూస్తే దయ్యం అనుకుంటారు వాళ్ళు ఇద్దరిని చూస్తే. రాత్రి అంతా మురళి సౌండ్గా చెప్తారు. ఇది అక్కడ ఆఫీస్ రూమ్లో కూర్చొని రాత్రి అంతా కథ వింటారు. మళ్ళీ 5 o'clock పొద్దున కాఫీ ఇచ్చేసి వాళ్ళకి మళ్ళీ టిఫిన్ చేసి ఇస్తాను. తినేసి ఆయన ఇటు వెళ్తారు, ఇటు వెళ్తారు. సో పోషాని కథ తెలుసు కాబట్టి నేను అక్కడ వెళ్తే చిన్న కరెక్షన్ చెప్తుంటాను, డైరెక్టర్కి చెప్తాను. ఇది నేను చెప్పినది అది నాకు వాళ్ళు చెప్పినప్పుడే మనకు తెలుస్తుంది కదా, వ్యూగా అంటే వ్యూ మనకి కనిపిస్తుంది కదా. సో ఏదైనా మిస్ అయితే చెప్తుంటాను. బాబా తీసుకుంటారు, యాజ్ వెల్ యాజ్ మురళి తీసుకుంటారు, డైరెక్టర్ కూడా తీసుకుంటారు. నేను చెప్తాను ఇది నాకు పడింది. నేను ఒక సినిమా చూసిన ఒక అమ్మాయిగా, మామూలు అమ్మాయిగానే చూస్తాను, నేను అదే చూస్తాను. ఓకే, నేను చెప్తాను. నేను విన్నింది అక్కడ లేదని అంటే నేను చెప్తాను. బట్ మీకు పెళ్ళయ్యే టైంకి మీరు చాలా పెద్ద యాక్ట్రెస్, పెద్ద స్టార్స్తో వర్క్ చేస్తున్నారు. ఒక్కసారిగా పెళ్ళయిన తర్వాత డిసిషన్ మీరు తీసుకున్నారా? శ్రీహరి గారు వద్దులే, నాకు ఒక ఫ్యామిలీ ఉమెన్గా ఉండటం ఇష్టం, భార్య, సినిమాలు ఆపేసే అని చెప్పేసి ఆయన చెప్పారా? నేను తీసుకున్నా. ఎందుకని? అయ్యో 13 years రౌండ్ ద క్లాక్ వర్క్ చేశాను. 13 years కాదు, 12 years. 1 year వచ్చి అంతసేపు ఒక 10-12 సినిమా చేసి ఉంటాను. తర్వాత నిద్రపోవడం గంట దొరికితే ఎక్కడ దొరికితే అట్లా పడుకొని నిద్రపోయేదని. లేకపోతే ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఆ ఫ్లైట్లో నిద్రపోవడం, అదే నిద్ర నాకు. తిండి సరిగా ఉండదు, డైట్ ఉండాలి, ఎక్సర్సైజ్ లేదనుకోండి, ఎక్సర్సైజ్ వచ్చి అప్పటికి టైం దొరికితే అప్పుడు కూడా జిమ్కి వెళ్ళిపోతాను. ఒక 1 hour దొరికితే స్విమ్మింగ్ వెళ్ళిపోతాను. లేదా ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock వచ్చింది అనుకో, 9 o'clock షూటింగ్ అంటే మళ్ళీ 5 o'clock సైక్లింగ్ తీసుకొని బీచ్ దాకా వెళ్తాను. ఓకే, ఒక 10 kilometers వెళ్తాను. అదంతా ఉన్నది, అదంతా ఇదిపోయింది. నేనే అయ్యో వద్దు అనుకుని అప్పటికి చాలా సినిమాలు, ఒక 30-40 సినిమాల దాకా వదిలేసుకున్నాను. నేను ఇంకా చేయలేని చెప్పేసి ఎంతగా 96కి నేను బావకి చెప్పాను, వదిలేస్తాను. నేనే చెప్పాను బావాకి. యాక్చువల్లీ మాకు 92లో పెళ్ళి అయిపోయింది కదా, దొంగతనంగా పెళ్ళి అయిపోయింది. పాపం ఆయన కూడా 5-6 years వెయిట్ చేశారు. అంటే కలిసే ఉంటున్నాము, పిల్లలు కనాలి కదా, ఏజ్ బార్ అయిపోతుంది. ఇంకొకటి పోతే పిల్లలు అమ్మని పిలువరు, అమ్మమ్మ నాన్నమ్మని పిలిచేవాళ్ళు. దొంగతనంగా ఎందుకు చేసుకున్నారు పెళ్ళి?
దొంగతనం కంటే బావాకి ఎవరో చెప్పారంట, ఈ అమ్మాయిని ఈ టైం లోపల చేయకపోతే అమ్మాయి నిన్న పెళ్లి చేసుకోదు జాతక ప్రకారం అని చెప్పారంట. ఈయన అది పెట్టుకుని ఒక తాళి పెట్టుకుని ఈ యమ్ముడు వచ్చి తిరుగుతూనే ఉంటారు చూడండి, ఒక చౌక దాన్ని ఏమంటారు అది పెట్టుకుని అట్లా ఒక తాళి పెట్టుకుని ఇట్లా తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ వెళ్తే అక్కడ వచ్చేస్తారు. ఎక్కడ కట్టేశారు ఇంతకి? ఎక్కడ లొకేషన్ కూడా వచ్చేస్తారు. ఫైనల్ గా తాళి ఎక్కడ కట్టారు? తాళి వచ్చి మా గుడిలో అంగాళ పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో చెన్నైలో ఉంది, చెన్నై కాదు తమిళనాడులో ఉంది. సో అక్కడ మా అన్న కొడుకుకి ఇది గుండు చెప్పించారు. అది వెళ్ళినప్పుడు ఆయన అక్కడ వచ్చి అక్కడ మా గుండు చేసుకుంటే పూజ గర్భగుడి లోపలనే మాకు పూజ అండి. అక్కడ పేరు ఉంది కాబట్టి లోపల దాకా వెళ్ళేవాళ్ళము. వెళ్తుంటే వెనక చూస్తే ఇక్కడ మా అక్కని చేసుకొని సార్ ఇక్కడ ఏడుస్తున్నారు. ఏంటంటే మా అక్క చెప్పింది తాళి పెట్టుకుని వచ్చారని. అరే నేను దానికి ముందు ఒక 2 సార్లు అడిగారు. నేను చెప్పండి ఇప్పుడు వద్దు, పెళ్లి చేసుకుంటే నేను సినిమా ఆపేస్తాను అది అని చెప్తే, లేదు పెళ్లి చేసుకుని నువ్వు యాక్ట్ చేయి, నీకు ఎప్పుడు అన్ని కంప్లీట్ చేసుకుని వస్తున్నావో అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తాను అని చెప్తే, అది మా అమ్మ కూడా తెలియదు తాళి కడుతున్నారని. నాకే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసి గర్భగుడి లోపల సరి ఇచ్చేది లొల్లికి ఇచ్చి కట్టయ్యా అని అట్లా దీంట్లో పెళ్లి చేసుకున్నాను. ఓకే. ఆయనకి ఎవరు చెప్పారంట అమ్మాయి పెళ్లి చేసుకొని చెప్పి అది ఒకటి ఇది అయిపోయింది ఆయనకి. అందుకని దొంగతనంగా పెళ్లి చేసుకున్నాం. అంటే మా ఇంట్లో అందరూ ఉన్నారు. బట్ పెళ్ళి అయ్యాక ఇంకా సినిమా ఇండస్ట్రీ నేనే మానేస్తానని చెప్పారు కదా, 96 అప్పటి వరకు అంత గ్రేస్ గా డాన్స్లు వేసి అంతమంది స్టార్లతో వర్క్ చేసి ఒక్కసారిగా ప్యాకప్ చెప్పాలంటే బాధ అనిపించలేదా మీకు? నాకు ఎప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తామని అనిపించింది. అంటే ఇష్టంగా వెళ్ళలేదా? ఇష్టపడి వెళ్ళలేదు? నేను బాగా చదువుకున్న అమ్మాయి. నా ఇంటికి ఎవరైనా ఒక వాళ్ళు కావాలి. మా అక్కకి పెళ్ళి అయిపోయింది. ఇంటిని చూసుకోవడానికి మా నాన్న వచ్చి డౌన్ఫాల్లో ఉన్నారు. పిల్లలందరూ చదువుతున్నారు. అప్పుడు అది కరెక్ట్ ఏజ్ కూడా కాదు నాది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వచ్చేసాను. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్ అది. లేకపోతే ఆడవాళ్ళు ఏంటి నాకేంటి నా అందంగా కనిపించాలి అట్లంతా ఏం లేదు. ఫైనాన్షియల్ దీనికోసమే వచ్చింది. సరే దానికోసం వచ్చాను. సరే అది నేను వచ్చింది దానికోసమే వచ్చాను. పిల్లలందరినీ దిగిజా నాకు మొత్తం వాళ్ళందరికీ అప్పుడు ఇంకా 2 పిల్లలకి పెళ్లి కాలేదు. మా లాస్ట్ బ్రదర్కి సిస్టర్కి పెళ్లి కాలేదు. సో వాళ్ళకి కూడా అబ్బాయి కంటే కొంచెం ఎట్లయినా మనం అమ్మాయి సైడ్ నుంచి పెళ్లి చేసి పెడితే కూడా మన సైడ్ నుంచి అమ్మాయికి ఏదైనా ఇవ్వాలి కానీ వాడు కూడా ఒక గ్రౌండ్ అది. వాడు పెళ్ళి అయినప్పుడు వాడికి ఏదైనా పెట్టుకొని వాడు చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఏదైనా చేసుకుని దానికి వాడికిను మా చెల్లికి పెళ్లి పెట్టేసి మొత్తం అందరికి చేసి పెట్టేసి తర్వాత నేను అని కన్ఫర్మ్గా మొత్తం సెట్ చేసిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు. అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాం. సో రెస్పాన్సిబుల్ డాటర్. మళ్ళీ రేపు వచ్చింది ఇట్లా ఊపుకొని వెళ్ళిపోయింది, ఏం చేయకుండా చెడ్డ పేరు రాకూడదని మొత్తం అందరికి చేసి పెట్టేసి వచ్చాను. ఓకే. సో మీరు చాలా గ్రేస్తో ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా మూమెంట్స్ చేస్తారు. బంగారు కోడి పెట్ట వచ్చిందండి ఇప్పటికి ఉందక్క గ్రేస్? మేము ఆడుతుంటాం. నేను బబ్బు మేఘాంష్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు చెప్పాను కదా, బర్త్డే పార్టీస్ ఇక్కడ చేసుకున్నాం. బబ్బు మేఘాంష్ ఇది పార్టీస్ ఇక్కడ చేసి బావ ఉండేటప్పుడే వాళ్ళు ఇంట్లో బావ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు అక్కడ ఉంటారు. బబ్బు ఫ్రెండ్స్ మేఘం ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వచ్చి వాళ్ళు పైన డాన్స్ చేస్తారు, కింద డాన్స్ చేస్తారు. బావ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత బావ అక్కడ బయట కూర్చుంటాము, లేకపోతే కింద కూర్చుంటాము. వీడు సాంగ్ పెట్టేస్తే మా పిల్లలందరూ డాన్స్ చేస్తుంటారు. నిన్ననే వెళ్ళాడు ఊరికి ఒక నిఖిల్ అని. వాడు వచ్చి డాన్స్ అంటే బాగా పిచ్చి, సినిమా అంటే బాగా పిచ్చి. ఇంకా హరి అంకల్ అంటే వాడు ఎల్కేజీ నుంచి చూస్తున్నాడు. మేఘాంశ బబ్బు పెద్దవాడు క్లాస్మేట్. వాడు ఇప్పుడు డాక్టర్ పూణేలో, ఇప్పుడు అయిపోయింది డాక్టర్ ఇది అయిపోయింది. ఫస్ట్ ఇయర్ ఇది చేస్తాను కదా అక్కడ చేస్తున్నారు పూణేలో. వాడు నిన్న కాకుండా మొన్న వచ్చాడు. మొన్న వచ్చి వాడు చెప్తున్నాడు, నేను చెప్పండి ఇప్పుడు అంకుల్ ఉంటే ఎట్లా ఉంటుందా ఆంటీ, ఫుల్ రాత్రి అంతా డాన్స్ చేస్తూనే ఉన్నాం కదా ఆంటీ, మిస్ అయిపోయాం ఆంటీ అంటున్నాడు. వాడు ఫుల్ డాన్స్ చేసేవాళ్ళు. వాడే మొత్తం అందరిలో వచ్చి ఉన్న బాయ్స్ అందరిలో వాడు ఒక్కటే బావ ముందు వచ్చి పని ఆడతారు, డిస్కోని ఆడతారు, అది ఇది చేస్తూనే ఉంటాడు. మీ దగ్గర కూడా నేర్చుకున్నారా పిల్లలు డాన్స్? అప్పుడు నా దగ్గర అసలు రారు. మీరు ఒక మూమెంట్ వస్తారు కదా దాంట్లో ఇలా, అది వాళ్ళు గ్రేస్ ఉందక్క మీ బాడీలో? అది మేమందరూ కలిసి చేస్తుంటాము. అందరూ వస్తారు కదా బబ్బు ఫ్రెండ్స్ మేఘా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ చేసుకుంటాం. ఒక్కసారి ఇలా అనండి చాలు, స్క్రిప్ట్ చేస్తారు, ఈజీగానే వస్తుంది అది. అది చిన్న పిల్లలు కూడా అంటే క్వాన్ అనదు, ఇప్పుడు పిల్లలందరూ డాన్స్ మూమెంట్ తోటే పుడుతున్నారు. బబ్బు మేఘాన్స్ బాగా చేస్తారు ఇద్దరు. బబ్బుకి వచ్చి స్టైలిష్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మేఘాంశ్ బాగా చేస్తాడు. నాకేమో బబ్బు ఎక్కువ చేయడు ఎప్పుడైనా ఒక్కసారి. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం అవి ఇప్పుడు కూడా
మొన్న కూడా ఎవరి బర్త్డే వచ్చింది, పెద్దవాడి బర్త్డే అనుకున్నా, ఫిబ్రవరిలో. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి మొత్తం బయట ఇది పార్టీ పెట్టుకున్నారు, డాన్స్ చేస్తున్నారు. నేను ఒట్టికి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఒక బాగున్నప్పుడు బార్ దీనిలో అక్కడ ఇది వేసి పెట్టాను. సో అదన్నీ కటన్ అన్నీ వేసేసుకొని లోపల నేను వెళ్ళగా ఇట్లా తొంగి చూశాను. ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు వాడు బాడీలో, పెద్దవాడి బాడీలో బాగా చేస్తాడు వాడు. దొంగతనంగా వాడు క్లాస్కి పంపించాను, అది కూడా పైన డాన్స్ క్లాస్ చేపించాను. ఒక 3 months 6 months నేర్చుకున్నారు. దొంగతనంగా వెళ్ళి షూట్ చేసుకుని వచ్చాను. నా దగ్గర ఉంటుంది కానీ ఎవరికైనా చూపిస్తే చంపేస్తాడు. బట్ పిల్లలకి నానలేని లోటుని తీర్చగలుగుతున్నారా? పెద్దగా అయిపోయింది. వాళ్ళే నన్ను బయటికి తీసుకొచ్చారు, నేను వాళ్ళని బయటికి తీసుకుని రాలేదు. వాళ్ళిద్దరే నన్ను బయటికి తీసుకొచ్చారు. చెప్పదంటే టు బీ ఫ్రాంక్, బావ పోయిన తర్వాత తాగుడుకు బాగా అలవాటు అయిపోయాను. మీరు కూడా? నేను బాగున్నప్పుడు అప్పుడు పార్టీ ఉన్న ఎందుకు వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంది ఆడవాళ్ళు తాగుతారు. మా ఇంట్లో కూడా కొంత వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంత వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లోనే కాదు, ఇప్పుడు మీరు చూస్తే పక్కన గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా నిన్న వచ్చినప్పుడు ఎక్కడో నేను మా డ్రైవర్ సిద్ధు ఎక్కడ వెళ్ళి వస్తున్నాము, ఈ రోడ్డు మీద నార్త్ ఇండియా సైడ్ నుంచి వచ్చి ఉంటారు కదా రోడ్డు మీద, ఒక ముసలాడు ఉన్నాడు. వాడి చేతులు ఇంత పెద్ద బాటిల్లో వచ్చి ఇంత ఉంది డ్రింక్. వాడు ఇట్లా తాగి ఇట్లా పెడుతుంటే ముసలామె వచ్చి ఇట్లా పట్టుకుంటే వాడు తీసి వెనక పెట్టేశాడు. అది లేచి వాడి ముఖం మీద దొబ్బు 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 కొద్ది బ్యాడ్ ఏడుస్తుంది. నేను చూడరాదు ఇద్దరు ఎట్లా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరు తాగుతున్నారంటే. ఇప్పుడు మీరు నాకు బాబు మేఘం చెప్తుంటారు, తర్వాత న్యూస్లో చూపిస్తారు కదా, అందరు స్కూల్ పిల్లలు పబ్లో చాలామంది రైడ్ చేసినప్పుడు చాలామంది స్కూల్ పిల్లలే ఉన్నారు. అంటే ఆయన మర్చిపోవడం కోసం తాగుతున్నారా లేకపోతే నేను ఉండడమే తెలియకుండా ఉండాలని? ఇప్పుడు నాకు మా 2 తమ్ముళ్ళు దొరికారు నాకు, వాళ్ళు చూసుకున్నారు. మా ఇంటి వాళ్ళు వచ్చి మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ 3 months దాకా ఉన్నారు. మరి వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అది అని చెప్పి మొత్తం అందరూ వెళ్ళిపోయారు. మా 2 తమ్ముళ్ళు మాత్రం ఇక్కడ ఉండిపోయారు. నాకు ఇంకా ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు ఎవ్వరు లేదు. ఒక కాకి కూడా దొరకలేదు ఇక్కడ. బాబు మేఘం ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ 1 month దాకా 3-4 months దాకా స్కూల్ నుంచి వచ్చే అప్పుడు స్కూల్లో ఉన్నాడు పెద్దవాడు. స్కూల్ నుంచి రావడం ఇక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి యూనిఫామ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ ఇది చేశారు. సో అప్పుడు నాకు ఎక్కడ నేను ఇంకా మా బెడ్రూమ్కి ఒక 2 సార్లు వెళ్ళాను, ట్రై చేశాను. ఒక 3 months తర్వాత ఏదో ట్రై చేశాను, పైన వెళ్ళి పడుకుందామని. పడుకుంటే అన్నీ గుర్తుకొచ్చాను, బ్యాన్ ఏడ్చుకోక 1/2 hour కూడా ఏడ్చుకుని మళ్ళీ కిందకి వచ్చాను. ఇక్కడ హాల్లోనే ఇప్పుడు కింద నా బెడ్రూమ్ వచ్చి కింద గెస్ట్ది ఉండింది, అక్కడ షిఫ్ట్ చేసుకుని ఒక 2 years నుంచి ఇక్కడ పడుకుంటున్నాను. ఆయన గుర్తు వస్తున్నారు, అక్కడ నిద్ర పోలేకపోతున్నారు అసలు. బట్ మీరు తాగుడుకు బానిస అయ్యాను అన్నారు కదా, అవును. పిల్లలే బయటికి తీసుకురాగలిగారా? తాగుడు నుంచి లేదు, అప్పుడు హాస్పిటలైజ్ అయ్యాను ఒక 2-3 సారి. తర్వాత ఒక 2-3 సారి కింద పడిపోయానంట, అన్నీ ఇది అయిపోయింది. తర్వాత నాకే వచ్చింది ఒక 5-6 years ముందు. నేనే అనుకున్నాను, ఎందుకు ఇది చేసి ఏముంది, తెలియకుండా అట్లే కూర్చున్నాం, బయటకు పోవట్లేదు, చేయలేదు. ఒక టీవీ, ఆ తాగడము, వంట మాత్రం కరెక్ట్గా చేసేస్తాను. వంట చేసి పొద్దున్న 5 o'clock స్టార్ట్ చేసి 6:30-7కి ముందు రోజే ఏది కావాలి రెడీ చేసి పెడితే మొత్తం అన్ని వంట చేసేస్తాను, తాగుతూనే ఉంటాను. నిద్రపోతాను, లేస్తే తాగుతాను, మళ్ళీ పడుకుని నిద్రపోతాను. ఎవరితోటి మాట్లాడడం లేదు, ఏం లేదు. అట్లా అక్కడ బావ దగ్గరికి వెళ్తే అది మండపం మీద పడుకొని కూర్చుని ఏడవడము, ఇట్లాగా అయిపోయింది. ఒక 3 years 4 years అట్లాగా అయిపోయింది. తర్వాత మెల్లగా అట్లా బయటకు వచ్చాను. తర్వాత ఒక 3 years ముందు అప్పుడు దాని తర్వాత ఎప్పుడైనా ఒక్కసారి మధ్యలో మానేశాను, విధిగా మానేశాను. తర్వాత వీళ్ళు బర్త్డే పార్టీ అప్పుడు అమ్మాయిలు ఎవరైనా వస్తుంటే అది జస్ట్ హ్యావ్ సిప్ అంటే ఇట్లా ఒక సిప్తో ఆగిపోతామో ఒక 2 గ్లాస్ పోతుంది వైన్, అట్లా పోతుంది. దాని తర్వాత ఈ రోజు అని అట్లాగే ఒక 3-4 days అట్లా కంటిన్యూ అవుతాను, మళ్ళీ మానేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ వీళ్ళు ఏదైనా బర్త్డే పార్టీ, వాళ్ళ బర్త్డే కూడా ఇక్కడే వస్తుంటారు, అట్లా ఇదైంది. తర్వాత ఇది చేశాను. తర్వాత దాని ముందు ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ సాటర్డే కానీ సండే కానీ ఒక 2-3 pegs అట్లా తాగేదాన్ని. తర్వాత అది కూడా వచ్చి వాడు పెద్దవాడు చిన్నవాడు ఇక్కడే సోఫాలో కూర్చున్నాను. ఆ రోజు సాటర్డే అనుకుంటాను. నేను అడిగాను, బాబు నాకు తీసుకొచ్చి మా నేను అడిగాను. నోమ్మా, ఈరోజు సండే కాదమ్మా అంటే అప్పుడు 6 months ఎంతో తీసుకోలేదు, ప్లీజ్ అన్నాను. నో నీకు డాక్టర్ ఇవ్వద్దని చెప్పారు, తాగొద్దని చెప్పారు, నేను ఇవ్వను. 6 months ఎక్కువ అయిపోయింది, ప్లీజ్ ఈ ఒక్కసారి మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను మళ్ళీ తీసుకోనని చెప్పాను. ఇట్లా నా మగం ప్రామిస్ చేయన్నారు. ఇటు సైడ్ ఆ రోజు నేను అడగలేదు యాక్చువల్లీ,
దాని ముందు అడిగితే ఎప్పుడైనా ఒక ఒక కొంచెం వారే కొంచెం ఆ గ్లాస్లో పోసి అక్కడ పెట్టేస్తారు, 2 గ్లాసులో పోసి అట్లా పెట్టేస్తారు. ఆ రోజు వచ్చి సాటర్డే సండే నేను కూర్చొని సరే వీళ్ళకి అడగాల వద్దా అని ఇట్లా కూర్చున్నాను. మెల్లంగా ఇద్దరు వచ్చి నా పక్కన కూర్చున్నారు. వాడు ఒక సైడ్ వీడు ఒక సైడ్, నేను ఆ సోఫాలో కూర్చున్నాను. వచ్చి ఇద్దరు నా చేయి పట్టుకొని అమ్మ ప్లీజ్ తాగొద్దమ్మా అన్నారు. నేను అట్లా ముఖం చూసాను. ఎందుకమ్మా అన్నాను. నీకు అప్పుడప్పుడు ఒంట్లో బాగాలేదు కదమ్మా, నువ్వు చూసినావు కదా ఈ అప్పటికి 7 years దాటిపోయింది బాబా పోయి, ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, నువ్వు మన ఇంట్లో నుంచి ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒక్క వాళ్ళు వచ్చి చూసారా, నీ ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, హాస్పిటల్ దగ్గర కూడా రాలేదన్నారు. నాకు ఒక్కలా అయిపోయింది. అట్లా చూశాను నేను. అట్లా చూసి కొంచెం నవ్వాను. తెలుసమ్మా నువ్వు ఉన్నది మాకు ఇక్కడ, నువ్వే ఉన్నావు, ఇంకెవ్వరు లేదు. మెడ్రాస్ ఉన్న వాళ్ళు కూడా ఎన్ని రోజులు చూసుకుంటారమ్మా, నువ్వు చూస్తున్నావు కదా అని అడిగారు. నేను ఎట్లా ముఖం చూశాను, వాళ్ళ ముఖం చూశాను. సరే ఈ ఒక్కరోజు తీసుకొచ్చి ఇవ్వండి అమ్మా, ఇంకా నేను తీసుకున్నాను. లేదమ్మా నీకు వీక్లీ తీసుకొచ్చి ఇస్తాము, లేకపోతే ఎప్పుడైనా బర్త్డే పార్టీ ఉండేటప్పుడు తీసుకొచ్చి ఇస్తాను. లేదమ్మా మీరు ఈరోజు ఒకసారి ఇవ్వండి, మళ్ళీ రేపు నుంచి మిమ్మల్ని అడగని నేను చెప్పాను, ప్రామిస్ చేయండి అని చెప్పారు. నేను చెప్పాను ఐ వాంట్ ప్రామిస్, నేను చెప్తాను, నాకు మాట ఇస్తున్నాను, నేను ఇంకా అడగను అని చెప్పాను. ఆ రోజు ఒక 2 పెగ్ తీసుకొచ్చి ఇచ్చారు. వైనే తాగుతాను నేను, వైన్ ఇంకొక లేడీస్ డ్రింక్ ఒకటి ఉంది, అది తాగుతాను. అది తాగాను. ప్రామిస్ ఏం చేయలేదు. ఆ రోజు బిఫోర్ ఇయర్ అనుకుంటా, మా పెళ్లి రోజు ఆ రోజు. అందుకని అడిగాను నా పిల్లలకి, February 21st. తర్వాత ఇప్పుడు దాకా మా మధ్యలో కూడా ఎవరో అడిగారు. మేమందరూ కేరళ ఊటీ అందరూ వెళ్ళాము. అక్కడ మొత్తం మెడ్రాస్ చెన్నై ఫ్యామిలీస్ మొత్తం అందరూ వచ్చారు. దాంట్లో మా అంకుల్ ఇంకా కొంచెం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తాగే వాళ్ళు ఉన్నారు. సార్ వాళ్ళు ఇది నాకు అడిగి ఒక వైన్ బాటిల్ కనిపించింది. బోటింగ్ వెళ్ళినప్పుడు అది అవతల సైడ్లో ఒక వైన్ బాటిల్ కనిపించింది. మా అంకుల్ అడిగారు, శాంతి అయ్యో అంకుల్ వద్దు ఈరోజు ఒకరోజు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం పోతాను. నాకు అనిపించలేదు అంకుల్ నేను తాగను. సో పిల్లల కోసం మొత్తం డిసిషన్ వాళ్ళు అడిగారు, జీవితం బతుకుతున్నారు ఇప్పుడు. అంతే వాళ్ళు అడిగారు. తాగితే కూడా పెద్దగా ఏం చేస్తాం, అదే టీవీ చూస్తున్నాము, అదే వంట చేస్తున్నాము, ఇంకేం దాని గురించి పెద్దగా ఏం లేదు. దాని మీద వెనక పిల్లలకి నచ్చలేదు, పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. వాళ్ళు చెప్పినంత పెట్టుకున్నారు, నాకే కొంచెం ఫీల్ అయ్యాను. సూపర్, మార్పు మంచికే. అంతే పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు. ఇప్పుడు రేపు పెళ్ళి అయింది అనుకోండి, ఇంకా మనవరాలు ఎత్తుకున్న వయసు వచ్చేసింది మనకి, ఇంకా నేను వదిలేశాను. బట్ ఇప్పటికీ శ్రీహరి గారిది మిస్టరీ అంటారు డెప్త్. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక తమిళ ఇంటర్వ్యూలు చూశాను, ఎప్పుడు కూడా తెలుగులో కూడా రివీల్ చేయలేదు మీరు. చనిపోయే ముందు కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, అది చెప్పింది నేనే చెప్పాను, చెవుల్లో నుంచి వచ్చేసి మొత్తం బ్లడ్ అయిపోయింది. చెప్పింది నేనే తెలుగులో నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం తమిళ. లేదు నేను తెలుగు ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో నేను చెప్పాను. చనిపోయింది అట్లా చనిపోయింది, హార్ట్ అటాక్ అని చెప్పారు, నేనే కదా దానికి ముందు మాట్లాడాను కదా. బావతోటి మాట్లాడేసి బావ వచ్చి చిన్నవాడితోటి పెద్దవాడితోటి ఫోన్లో మాట్లాడారు. ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తామని చెప్పారు, టికెట్ వేయమని చెప్పాను, ఇంత జరిగింది. మళ్ళీ నేను అక్కడ ఉంటే అది ఎంఐసీలో ఉన్నారు బావ. సో డాక్టర్ చెకప్ రౌండ్స్ వస్తారు కదా, సో అందుకని నన్ను బయటికి వెళ్ళమని చెప్పేశారు. నేను బయటికి వచ్చేసాను. రౌండ్స్ అవ్వడానికి ఎట్లైనా 1/2 hour 1 hour పడుతుంది కదా. 2 యూనిట్ ఎంఐసీ, చాలా పెద్ద హాస్పిటల్ కదా, లీలావతి హాస్పిటల్. వాళ్ళు ఇచ్చిపోవడానికి ఒక 1/2 hour 1 hour అయింది అనుకుంటాను. నేను ఆ డోర్ బయటనే ఉన్నాను, ఎంఐసీ దీని బయటనే ఉన్నాను. మళ్ళీ డాక్టర్ పోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాను. అక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ ఉంటాడు కదా, వాడికి తాజా చేసుకొని లోపలికి వెళ్ళిపోతే అప్పుడు చూసాను. అప్పుడు దాని ముందు దాకా అప్పుడు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు కళ్ళు ఇట్లా మూసుకొని పోయింది. కళ్ళు మూసుకొని పోతే అరిసాను. డాక్టర్ వచ్చి నన్ను ఎల్లగొట్టేశారు. మళ్ళీ వచ్చి చూస్తే మొత్తం ఫుల్ కంట్ల నుంచి ఇక్కడ తుడిసి ఉన్నారు, ముక్కులను తుడిసి ఉన్నారు, ఇక్కడ నుంచి తుడిసి ఉన్నారు, అన్నిట్లో నుంచి బ్లడ్ వస్తుంది. అవును. నేను అక్కడ బావాది కళ్ళు మాట్లాడినప్పుడే వాయిస్ లో అవ్వగానే నేను అరవడం మొదలు పెట్టగానే డ్యూటీ డాక్టర్ ఉన్నారు, వాళ్ళు వచ్చి సెలైన్ ఎక్కుతుంది బాబా, దాంట్లో ఒక ఇంజెక్షన్ ఒకటి చేశారు. అది చేసినప్పుడు తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయింది, ఆ బ్లీడింగ్ అన్ని. నన్ను బయటికి వెళ్ళగొట్టేశారు. మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి మెల్లగా దూరిపోయాను నేను. దూరిపోతే అప్పుడు మొత్తం చూసి తుడిసేసి ఉన్నారు, కానీ కింద మొత్తం ఫుల్ బ్లడ్, రాంగ్ ఇంజెక్షన్ ఇచ్చేశారు. అది మాత్రం నాకు 100% చెప్తాను, రాంగ్ ట్రీట్మెంట్ అది. మనకు బాగా హిందీ రాదు, అక్కడ బాబా ఎవరని వాళ్ళకి తెలియదు. ఇది ఇక్కడ అనుకోండి, ఇక్కడ హైదరాబాద్ బాబాకి చాలామంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాబా బర్త్డే అప్పుడు లేకపోయినా వాళ్ళ డాక్టర్స్ అంటే ఎట్లయినా ఇయర్లీ 2 sittings ఉంటుంది వాళ్ళకి. అందరు మొత్తం డాక్టర్సే ఉంటారు, ఒక 30-40 మంది డాక్టర్స్ ఉంటారు.
ఫ్యామిలీస్ తోటి వస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఉండి ఉంటే బావ పోయేది. ఇంకా ఇప్పటికీ నా బదులు బావ కూర్చొని ఉండి ఉంటారు ఇక్కడ. కానీ ఆ టైంలో అందరికి అనిపించింది ఇండస్ట్రీలో వాళ్ళకి, నేను కూడా వచ్చాను ఆ టైంలో, నాకు బాగా గుర్తుంది. అంత జరిగినప్పుడు కూడా చాలా ధైర్యంగా అక్కడి నుంచి ఇక్కడికి బాడీని తీసుకొచ్చారు మీరు. లేదు అది నేను చేయలేదు. అది వచ్చి యాక్చువల్లీ ప్రభుదేవ సినిమా కదా అది. అదే ఉండటం మీరే ఉన్నారు. నేనే ఉన్నాను. అంటే అక్కడ వాళ్ళు యూనిట్ బాగా హెల్ప్ చేసింది. అంటే నేనున్నాను, ప్రభుదేవ వాళ్ళు ఇది యూనిట్ వాళ్ళ అంటే ప్రొడ్యూసర్ ప్రభు కూడా వచ్చినట్టు ఉన్నాడు అక్కడ. నాకు సరిగా ఐడియా లేదు నాకు. తర్వాత వచ్చి బావ మేకప్ మ్యాన్ వాళ్ళందరూ ఇక్కడ ఎయిర్పోర్ట్లో బాలి మతానం చేసి, ఇక్కడ ఎయిర్పోర్ట్లో బావాకు అందరు తెలుసు. బావ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరున్న ఆర్టిస్ట్ కాబట్టి అన్ని మంచిగా జరిగింది. బట్ ఏంటి ఆ టైంలో ఒకసారిగా మొత్తం బాడీ చూసి ఆ టైంలో మీ మైండ్ సెట్ ఏంటి శాంతి? నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏడవడం తప్పితే నాకేం ఇది అవ్వట్లేదు. ఏడుస్తున్నాను, అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇక్కడ ఫోన్ చేస్తున్నాను, అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు టికెట్ పంపేయమంటారు. ఇక్కడ ఉన్నది ఏమో మా పిల్లలు ఇద్దరే ఉన్నారు, వాళ్ళతోటి ఒక మేనేజర్ ఉంటారు, మా అన్నయ్య ఉన్నాడు. టికెట్ వేయమని ఇక్కడ ఫోన్ చేసి చెప్తారంట. వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు టికెట్ వేసి? వచ్చిన వాళ్ళు వచ్చేవచ్చు కదా, వీళ్ళు ఎవ్వరికి ఇది లేదు. ఇది నాకు తెలిసింది రాత్రి తెలిసింది. ఈయన 4 o'clock పోయింది కూడా నాకు తెలీదు. నేను అక్కడి నుంచి ఈయనకు ఎప్పుడు నన్ను బయటగా కళ్ళుది ఇచ్చేయడం చూశాను. అప్పుడే ఫస్ట్ ఇక్కడ వీళ్ళింటికే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నానని పెట్టేసి కానీ ఎవరు రాలేదు. మళ్ళీ 4 o'clockకి మొత్తం టీవీలో ఇది వచ్చిందంట. ఫస్ట్ వచ్చింది ఎవరు? మా తమ్ముడు లలిత ప్రకాష్, వాళ్ళిద్దరు వచ్చారంట. వాళ్ళిద్దరిని చూసి కూడా నాకు తెలీదు వీళ్ళు వచ్చి ఉన్నారని. నేను వాళ్ళకి అడుగుతున్నాను. 5:30 6 o'clock ఉంటుంది అనుకుంటాను. వాళ్ళ లక్కీగా 4:30 ఫ్లైట్ ఏదో దొరికిందంట. నేను చూసి కూడా అప్పుడు బావ ఉన్నది కూడా వాళ్ళ బెటర్స్ కూడా ఎవరికి నేను చెప్పలేదు ఒంట్లో బాగాలేదని. ఇది చేసినప్పుడు ఇది చెప్పినప్పుడు ఇక్కడే ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి ఇది ఏంటి వీళ్ళు వచ్చారు, ఇక్కడ ఫంక్షన్కి ఏదైనా వచ్చారా, లేకపోతే బావ ఇక్కడ వచ్చిన తర్వాత బావ ఎవరు చెప్పారేమో చూడడానికి వచ్చారో, అది అట్లేగా అనుకుంటాను. వాళ్ళు నాకేం చెప్పలేదు. తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు రాత్రి ఏదో వచ్చారు, నాకు అప్పటికి చెప్పలేదు, నాకు రాత్రి చెప్పారు. అప్పటికి నేను అప్పటికి మా మేకప్ మ్యాన్ లేదు, మా కాస్ట్యూమర్ లేదు, నా బ్యాగ్ ఏమో వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర నాది ఎప్పుడు 3 సెల్ ఫోన్ ఉంటుంది, నాది 3 numbers ఉంటుంది, బావాది దగ్గర ఒక 2 phones ఉంటుంది. మొత్తం 5 phones వచ్చి నా బ్యాగ్ ఒక బ్యాగ్లో ఉంది. ఒక బ్యాగ్లో ఏమో నా జ్యువెల్స్ క్యాషెస్ అన్ని దాంట్లో ఉంటుంది. ఆ క్యాష్ ఉన్న అది ఉంది ఇది ఉంది. వీళ్ళు మొత్తం ఆయన పోయిన అది చిరంజీవి గారి సినిమాలో ఒక సినిమాలో చూపిస్తారు చూడండి, చనిపోయిన తర్వాత కూడా బిల్ కట్టించుకున్నాను. అట్లా జరిగింది ఆ రోజు. అట్లా జరిగింది ఆ రోజు. నాకు రాత్రికి తెలిసింది. సరే తర్వాత చెప్పారు అందరూ వెళ్ళి ఇది వేయమని చెప్పారు, కేసు వేసామండి మీకు మంచి డబ్బులు వస్తుంది అన్నారు. నేను ఆయన పోయారని చెప్పడానికి మనిషి ఇక్కడ నుంచి ఎవరు రాలేదు. ఇంకా నేను పిల్లల్ని వదిలేసుకొని అక్కడెక్కడ తిరగడం ఎట్లా అవుతుంది? ఏదో కొన్ని లక్షలు కొంచెం కోట్లు ఇస్తారు, దానికోసం నా పిల్లల్ని వదిలేసి వెళ్ళడం. ఇక్కడ నుంచి ఎవరు రాలేదు కదా? వచ్చారు ఆ రోజు కనిపించారు, దాని తర్వాత ఇంకా ఇప్పటిదాకా ఎవరు కనిపించలేదు. ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు కనిపించలేదు. నేను చెప్పాను కదా వాళ్ళిద్దరు గోపాల్ రెడ్డి మోహన్ తప్పితే ఇంకా వాళ్ళు ఎవరు కనిపించలేదు. అంతే అర్థం చేసుకోండి. ఆయన పోయిన తర్వాత అసలు ఆస్తులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. శాంతి గారికి అప్పటి వరకు కొన్ని డీటెయిల్స్ కూడా తెలియదు, అండ్ డాక్యుమెంట్స్ నాకు ఇప్పుడు బావ పెట్టింది చాలా ఇబ్బందులు పడ్డారు. అవునవును వాస్తవం అది. నిజంగానే అంటే పెద్ద పెద్ద ఆస్తులంతా ఏం లేదు, ఇల్లు ఉంది. ఇప్పుడు బావని పెట్టాము కదా అది ఉంది తెలుసు. ఇక్కడ ఒక 2 acres అంతా ఇటు సైడ్ ఎక్కడ ఉంటుంది, అప్పుడంతా అవుట్స్కట్ కదా అది. అటు సైడ్ ఏదో ఒక 1 acre 1 acre ఉండింది. చిన్నదే, పెద్దగా ఏదైనా చేసి ఉంటే కూడా నా కొడుకు ఇప్పుడు ఫారిన్ పంపించి ఉంటాను చదవడానికి. తెలియదండి ఆయన అది మధ్యలో దాంట్లో ఇది అయిపోయింది. తర్వాత మా 2 బ్రదర్సే వచ్చి ఇది చేశారు. ఒక 2 క్రిటికల్ ఇది ఉన్నాయి, ఇది ఒక 2 పొలం తక్కువ డబ్బులు ఇచ్చారు, అది పెట్టుకొని మేనేజ్ చేసాము. తర్వాత నా జ్యువెల్స్ అన్నీ ఉంది, అది తాకడ పెట్టేసి అట్లాగే మేనేజ్ చేశారు. మీ నగలు కూడా ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది? మరి అండి బాబా వెళ్ళినప్పుడు మొత్తం చూసి వీళ్ళ కప్పులు కారు, మీకు 5 కారు ఉండింది నా దగ్గర. దానికన్నీ ఒక 5-6 months ఏదో 1 year డబ్బులు కట్టకుండా ఇదైపోయింది.
బావ ఉన్నటప్పుడేమో అది జాగ్వార్ వచ్చి 7 months 9 months కట్టి ఉన్నాము. బావ పోయింది సెప్టెంబర్ కదా, ఒక 3 months కూడా ఆగలేదు వాడికి యాక్చువల్లీ ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చి ఉన్నాము వాడికి. వాడు మనోహర్ అని, వాడు కనిపిస్తే చంపేయాలనిపిస్తుంది నాకు, వాడు కనిపించట్లేదు. నేను అప్పుడేమో ఈ శోకంలో ఉన్నాను, బాగా పోయిన దీంట్లో ఉన్నాను. వచ్చి డబ్బులు కట్టలేదు కాబట్టి కింద ఏదో వచ్చి అరిచాడంట. నాకు వచ్చి చెప్పారు ఎట్లా ఎవరో వచ్చారంటే తీసుకెళ్ళి పోమని చెప్పాను. అది ముందే ఒక డబ్బులు ఇస్తాం కదా, అది పోయింది. తర్వాత బాగా పోయేదాకా ఉన్నది కట్టిన డబ్బులు పోయింది, అన్ని పోయింది, తీసుకుని వెళ్ళిపోయాడు. కార్లను తీసుకెళ్ళిపోయారా? కారు తీసుకెళ్ళిపోమని చెప్పాను. నాకు అప్పటికి అసలు ఏం అర్థం కావట్లేదు. తర్వాత అవును దీనికి ఎన్ని లక్షలు దీని ఇచ్చాము కదా, తర్వాత బాగా పోయేదాకా కరెక్ట్గా కట్టుకుని వచ్చాము. కానీ ఏంటంటే నేను ఆ కారు అడిగాను, ఆ రోడ్డు చూశాను, ఫస్ట్ ఒక కారు చూశాను. అది చూసి బావాకు బాగుందని చెప్తే అది బాంబేలో ఎవరికో డెలివరీ అయింది ఆ కారు. అది అక్కడి నుంచి తీసుకుని వచ్చారు, వేరే వాడి పేరు మీద, నేను చెప్పాను కదా వాడి పేరు మీద ఉంది ఆ కారు. సో ఈయన షూటింగ్ బిజీగా ఉన్నారు కదా, అప్పుడు బావ క్యారెక్టర్ కూడా చేస్తున్నారు. ఇంటికి రావడమే ఒక 1/2 hour 1 hour వస్తారు, స్నానం చేసుకుంటారు, మళ్ళీ అంత బిజీగా ఉన్నారు బావ. సో ఈ నెల బావ పేరు మీద రిజిస్టర్ కూడా చేసుకోలేదు కారు, వాడి పేరు మీద ఉండిపోయింది. అట్లా కారు పోయింది. అట్లా వేరే వాళ్ళు నమ్మిన వాళ్ళు అందరూ చనిపోయేసరికి అన్ని ఆస్తులు కొట్టేశారు. చాలా మంది మోసం చేశారు. అందువల్ల ఫైనాన్షియల్ గా మీ బంగారం కూడా తాకట్టు పెట్టాలి. తాగడ పెట్టాను, మొత్తం నగలు తాగడ పెట్టాను. ఫుల్ తాలిబొట్టు ఒక్కటి తప్పితే మిగతా అన్ని తాగడ పెట్టాను. తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల ముందు ఆ తర్వాత దొంగతనం అయింది మన ఇంట్లో. ఈ ఇంట్లో అది ఏదో నగలు ఏదో ఫంక్షన్ కోసం ఏదో పెళ్లి కోసం చేసి పెట్టాను. పొద్దున 5:50 ఫ్లైట్ అనుకుంటాను మార్నింగ్. నేను రాత్రి అంతా ఏడుస్తూనే ఉంటాను కదా, అది చేసుకుని తెలియకుండా నిద్రపోయి ఉన్నాను. లేచి చూస్తే 6 అయిపోయింది టైము. నగలు అక్కడే ఉండింది, నేను మర్చిపోయాను. మళ్ళీ నేను మామూలుగా బయటికి ఎక్కడ వెళ్ళాను, నగలు కూడా పెద్దగా అసలు వేసుకున్నాను. నేను బావ ఎప్పుడైనా తిడితే అప్పుడు వేసుకున్నాను, బావతోటి ఫంక్షన్ వెళ్తే వేసుకున్నాను. కానీ బ్యాంగిల్స్ ఒకటి ఎక్కువ వేస్తాను, బాగా పిచ్చి నాకు. అక్కడే ఉండి మర్చిపోయాను. ఒక 3 months తర్వాత గుర్తుకొచ్చింది. సరే ఎవరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. 3 months తర్వాత ఇచ్చినప్పటికీ వాళ్ళు కొంత పేరు చెప్పారు. ఎవరు వస్తున్నారంటే అప్పుడు ఎవరు వస్తున్నారు, అప్పుడు బయట వాళ్ళు ఎవరు లేదు, పని వాళ్ళే ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, ఎట్లా పోయిందని తెలియదు. అప్పుడు కొంచెం ఇంటి వర్క్ అన్నీ జరుగుతుంది. సరే దానికి ముందు బాగా ఉన్నటప్పుడు కూడా ఒకసారి పోయింది అట్లాగే నగలు. అది తాలిబొట్టు అంతా చాలా థిక్గా వేసుకుంటాను, అది గాజులన్నీ వేస్తాను. ఆ దొంగతనం అయితే అప్పుడు కూడా బావాకి చెప్పాను, నెత్తికి బాత్రూమ్ బయట డ్రెస్సింగ్ రూమ్లో పెట్టాను, పోయింది. అప్పుడు ఏం చెప్పి పోలీసు వాళ్ళు మన ఇంట్లో పని వాళ్ళు తీసుకెళ్ళి బాగా కొట్టేశారంట. నాకు అది బాధ అనిపించింది. అందుకని పోలీస్కి నేను ఇది పోయింది తెలిసినప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మళ్ళీ అందరు తిట్టే తర్వాత కంప్లైంట్ ఇచ్చాను, అది దొరకలేదని చెప్పారు, వదిలేశాను. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏంటక్క హ్యాపీగా ఉందా? హ్యాపీగా కాదు, బట్ చాలు మనకు వచ్చింది. ఇట్లా తీసి అట్లా అట్లా ఇది లేకుండా కడుపు నిండా తిండి, కార్ మెయింటెనెన్స్, 2 ఫ్లాట్ అద్దె వస్తుంది. తర్వాత ఈ రోడ్ వైడనింగ్కి డబ్బులు ఇచ్చారు కదా, అది డిపాజిట్ చేశాను. చేసుకొని బట్ దెబ్బ మీద దెబ్బ ఒక్కళ్ళకే ఇన్ని బాధ. ఎందుకంటే కన్న 3 నెలలకే కన్న కూతుర్ని పోగొట్టుకున్నారు, కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నారు, తోడబుట్టిన 2 తమ్ముళ్ళని మన కరోనాలో పోగొట్టుకున్నారు. ఎలా తట్టుకోగలుగుతున్నారు? అది నాకు పెద్ద దెబ్బనే, ఇవన్నీ అయితే పెద్ద దెబ్బనే. కానీ ఫినాన్షియల్ వచ్చి మేము చిన్నప్పుడు మా నాన్న ఉన్నప్పుడు నాకు ఆ ఏజ్లో చూశాను కాబట్టి ఇది వచ్చి నాకు పెద్దగా అనిపించట్లేదు. అక్కడ చాలామంది కూడా చెప్పారు మరి మీరు యాక్టింగ్ ట్రై చేయొచ్చు అది ఇది అని. మళ్ళీ యాక్టింగ్ ట్రై చేస్తే మళ్ళీ మన అదే కళ్ళతోటి చూస్తారు, కానీ అది ఇమేజ్ మారింది. నేను అనుకుంటాను ఉన్న ఈ నాలాంటి ఉన్న దీంట్లో వచ్చి ఇమేజ్ మారింది నా ఒక్కదానికి అనుకుంటాను. ఎందుకంటే మా హీరో వైఫ్ కాబట్టి, ఒక డాన్సర్ వచ్చి హీరోని, అప్పుడు హీరో కాదు పేరున్న ఒక హీరో వైఫ్ కాబట్టి నాకు ఆ పేరు మారింది. బట్ అంటే కూడా మళ్ళీ యాక్టింగ్ చేస్తే అది ఎక్కడ టచ్ వస్తుందో, 2 పిల్లలు ఉన్నారు అని చేశాను. ఇప్పుడు ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తాయి వితౌట్ అది లేకుండా. ఇప్పుడు మొత్తం అందరూ హీరోయిన్స్ అట్లాంటి బట్టలు వేసుకుంటున్నారు. సో డ్రెస్ గురించి ఇప్పుడు మనం చేస్తే కూడా ఏజ్ క్యారెక్టర్ చేస్తాము, మంచి క్యారెక్టర్ వస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ మీదకి రావడానికి రెడీగా ఉన్నారా? అంతే, మర్చిపోవచ్చు ఆ బాధలన్నీ కూడా. అది మెయిన్, అదే ఇప్పుడేంటి 24 hours ఒక 1 hour 2 hours కుకింగ్ అనుకోండి. ఇప్పుడు కరోనా అప్పటి నుంచి పని వాళ్ళని కూడా అది ఇంజక్షన్ పాత వాళ్ళని పంపించేశాను, వాళ్ళు వేసుకోలేదని పంపించేశాను. ఒక అమ్మాయి వచ్చి చేసుకుని వెళ్తుంది, అది బాగా పోయినప్పటి నుంచి. అప్పుడప్పుడు ఈ పని వాళ్ళని పంపించిన తర్వాత ఒక 2 days 3 days వచ్చేది ఒక అబ్బాయి. దాన్ని ఇక్కడ వేసుకోమంటే నాకు ఇక్కడ భయం అవుతుందని ఊరికి వెళ్తుంది. ఒక 3 days తర్వాత వస్తుంది. వచ్చిన తర్వాత వేసుకున్న లక్ష్మి అంటే
అమ్మ నాకు భయం అవుతుందమ్మా ఊళ్ళో చచ్చిపోయారంట 2-3 అని అంటుంది. మళ్ళీ తిట్టి ఒక 1 month తర్వాత మళ్ళీ పంపిస్తాను. ఇట్లే ఒక 1 year చేసింది. మళ్ళీ అమ్మాయిని కూడా వద్దని చెప్పేశాను. ఇక్కడ ఈ తోట పని అన్నీ చేస్తారు కదా, వాళ్ళని ఎప్పుడైనా పిలిపించుకొని చేపిస్తాను. లేకపోతే నేను ఉన్నాను కదా, అంతమందికి పని చేసిన వాళ్ళు ఇంటి పని చేయలేనా? అంతే మిషన్స్ ఉన్నాయి, అన్నిటికీ మిషన్స్, బబ్బు అన్నిటికీ మిషన్స్ కొని పెట్టారు. బట్ నాకు బట్టలు తప్పితే మిగతాలన్నీ నా చేతితోటి, ఇల్లు కూడా అదే అక్కడ చూడండి, అన్ని మిషన్స్ మొత్తం, అన్ని ఊడ్చడానికి, తుడవడానికి, అంట్లు తోవడానికి అన్నిటికి మిషన్స్ ఉంది. కానీ నేను ఏం వాడను. మొన్న కూడా ఏదో లేటెస్ట్గా వచ్చిందని మళ్ళీ ఒకటి తీసుకొచ్చాను. ఎందుకు నేను అసలు ఇదే వాడట్లేదు, నువ్వు ఎందుకు తీసుకొచ్చి పెట్టామని తిట్టాను. సో ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుందా ఇప్పుడు మీ పుట్టింటి సైడ్ కానీ మెట్టింటి సైడ్ కానీ? ఇటు సైడ్ అసలు లేదండి. నేను చెప్పాను ఆ రోజు ఆ ఇంటి సపోర్ట్ లేదంటే ఆ రోజు అక్కడ బావాని అక్కడ పెట్టిన రోజు చూసాను చూడండి. దాని తర్వాత అసలు ఎవరు రాలేదు. ఒక అమ్మాయి మాత్రం మధ్యలో వచ్చింది, ఒక 2-3 సార్లు నాకు ఒంట్లో బాగాలేదని, తర్వాత వచ్చింది. హాస్పిటల్ కాదు, ఇక్కడ ఎప్పుడు వచ్చింది అంతే. ఇంకా ఎవరు లేదు. నేను మధ్యలో ఇప్పుడు ఒక 3-4 months బ్యాక్ వాళ్ళ ఇంట్లో ఒక ముఖ్యమైన అతిథిని చూశాను. చూసి ఏదో కొంచెం అది యాక్ట్ చేసింది, నేను కూడా యాక్ట్ చేశాను. తర్వాత ఏదో నోరు జారింది, మొత్తం అందరి ముందు తిట్టాను. నేను ఏదో ఉంటే నిజం మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడడానికి నాకు ఎవరు చేయి చాపలేదు, ఎవరి దగ్గర భిక్షం తీసుకెళ్ళలేదు, ఎవరు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు, నేను నన్ను చూసుకుంటాను. సో నేను తిట్లు తినింది, నేను తిట్టేసి నవ్వుగానే తిట్టేసి వచ్చేసాను. అటు సైడ్ మెడ్రాస్ నుంచి వస్తుంటారు. అప్పుడు మా బ్రదర్స్ పోయిన తర్వాత కూడా అందరికీ పిల్లలు అయిపోయింది. ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది కదా. మా అక్కకి ఏమో ఒంట్లో బాధది, నిజంగానే ఒంట్లో బాధ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ బిఫోర్ మంత్ కూడా వచ్చి ఒక 1 week ఉండింది. వచ్చి ఒక నేను వాళ్ళని పని చేయని ఇవ్వను, నేనే చేస్తాను వాళ్ళకి వంట చేయడం అని. నువ్వు అక్కడ చేస్తున్నావు కదా, నా వంట తిను అని చెప్పి చేస్తాను, నేనే చేస్తాను. కానీ ఇంట్లో అది ఇది చేసేదని చేస్తారు వాళ్ళు, అన్ని మిషన్ ఉంది కాబట్టి ఏం లేదు, చేసి మెడ్రాస్ నుంచి వస్తారు, చూస్తారు, వెళ్తారు. అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు? ఒకప్పుడు అంటే డిస్కో శాంతి అంటే ఐటమ్ సాంగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్. జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు, డిస్కో శాంతి గారు అండ్ సిల్క్ స్మిత గారు, అనురాధ్ గారు ఏలేశారు ఇండస్ట్రీని. తర్వాత శాంతి శ్రీహరి అయిపోయారు. ఎలా ఉండేది అక్క ఆ ఎరా? ఎలా చూసారు అసలుకి ఆ గోల్డెన్ డేస్ని మీరు? నాకు పెళ్లి చేసుకున్నది గోల్డెన్ డేస్. పెళ్లి చేసుకున్న తర్వాత నేను గోల్డెన్ డేస్. పెళ్ళికి ముందు ఐ వాజ్ ఎర్నింగ్ పర్సన్, దట్స్ ఇట్. నాకు బయట అన్ని మర్యాద దొరికింది. వెళ్ళినంత రెడ్ కార్పెటే, ఎక్కడ వెళ్ళినా 2 days మొత్తం నేనే రాణి ఉంటాను, నేనే మహారాణి ఉంటాను. మహారాణి కానీ మహారాజాలం, నేనే మహారాజా అని చెప్పుకోవచ్చు. సో అది ఉండింది, అది బిఫోర్ మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత నేనే మహారాణి, ఇంటికి పోతే నేనే మహారాణి, మా ఆయనకి నేనే మహారాణి, నా పిల్లలకి నేనే మహారాణి. ఇప్పుడు బావ పోయిన తర్వాత కూడా బావ ఆ స్టేజ్ నుంచి కొంచెం కూడా దించలేదు నన్ను. మీకు ఎలా ఉండేది కాంపిటీషన్ అప్పుడు? సిల్క్ స్మిత గారికి, అనురాధ గారికి, జ్యోతిలక్ష్మి గారికి, జయమాలిని గారికి, మీకు? నేను జ్యోతిలక్ష్మి ఎవరు కాంపిటేటివ్ అనుకుంటారు? లేదు, నేను వాళ్ళందరి తర్వాత నేను వచ్చాను. వచ్చినప్పుడు కూడా మూమెంట్స్ అంతా డిఫరెంట్ కదా అసలుకి? లేదండి, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసలు డాన్సే తెలియదు నాకు. వాళ్ళందరూ డాన్స్లో వచ్చి జ్యోతిలక్ష్మి గారు, జయమాలి గారు కంటే గ్రేస్గా చేసిన వాళ్ళు ఎవరు లేదు. సిల్క్ స్మిత వచ్చి తన యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే వే ఆఫ్ స్టైల్ బాగుంటుంది. స్మితకి డాన్స్ రాదు, చంపతా ఎవరైనా తీసుకొచ్చి ఎక్స్ప్రెషన్ బాగా, బాడీ అమ్మాయిలాగా బాడీ ఎవరు. జయమాలి గారికి ఉండింది యాక్చువల్లీ శిల్పంలో ఉన్న బాడీ ఉండింది. ఈ ఇండస్ట్రీలో మాలాంటి ఆర్టిస్టులో ఉండింది ఏకైక రాణి అని చెప్తా జయమాలిని ఒకటే, ఇంకా ఎవ్వరికి లేదు ఆ బాడీ స్ట్రక్చర్. స్మితది వచ్చి మన ఇండియన్ బాడీ స్ట్రక్చర్ కాదు, అమ్మాయికి వచ్చి ఒక అమెరికన్ వాళ్ళది ఉంటుంది కదా, ఆ స్టైల్ అమ్మాయిది బాడీ ఇది. అంతే తప్పితే స్మిత పెద్ద ఇదేం కాదు. జయమాలి మంచి డాన్సరు. జ్యోతిలక్ష్మి జయమాలిని కూడా మా స్కూల్ టైం డాన్సర్. ఎప్పుడు నేను వచ్చినప్పటికీ జయమాలిని గారు ఉన్నారు. జ్యోతిలక్ష్మి గారితో చేయలేదు, జయమాలి గారితో చేశాను, స్మితతోటి చేశాను, అణుతోటి చేశాను. తర్వాత నా తర్వాత ఒక అమ్మాయి వచ్చి షకిల్ అని ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి మలయాళంలో చాలా సూపర్ స్టార్ అయింది అమ్మాయి. అవును, షకిలతోటి చేశాను, చాలా మంది చేశాను. నేను హాయ్ అని ఉంటాను. మనకి స్మిత గారితో క్లోజ్ రిలేషన్ ఉండదా? నేను స్మితతోటి 3 or 4 films చేశాను. తను సొంత సినిమా 3 సినిమాలు చేశాను. నేను 3 సినిమాలు చేసింది, 3 సినిమాలు నేను ఉంటాను. దాంట్లో 2 సినిమాల క్యారెక్టర్ కూడా చేశాను. తర్వాత తెలుగు సినిమా చాలా చేసాము, తమిళ్లో చాలా చేసాము. నాతోటి బాగానే ఉంటుంది. నన్ను ఒక ఇది అలాగా ఎప్పుడు చూసుకుంటుంది, నన్ను ఒక చిన్న పాపలాగా చూసుకుంటుంది. అంటే ఫైనాన్షియల్ సినిమాలు తీసి ఒత్తిడి వల్ల చనిపోయిందక్క, లేకపోతే వేరే వాళ్ళ ప్రేమ దోమ ఆస్తులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందా? పర్సనల్ ఇది నాకు తెలియదు. కానీ ఒకసారి ఇంటర్వ్యూలో అనురాధ గారిని అడిగితే అన్నారు, అది నాకు తెలియదండి. హాస్పిటల్లో కనీసం అది నాకు ఎవరు పట్టించుకోలేదు, అన్ని ఈగలు వాళ్తున్నాయి మేము పోయేసరికి. అది నాకు తెలియదు, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. అది ప్రెస్ వాళ్ళకి తెలిసి ఉంటుంది.
నాకు తెలీదు. మిగతా వచ్చి నన్ను ఒక చిన్న అమ్మాయిలాగా చూసుకుంది. అండ్ తను తోటి నేను షూటింగ్ చేసినప్పుడంతా దాడి ఆయన ఉన్నారు కదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్, తనే మొగుడు అని చెప్తుంది. ఆయన ఒకసారి రాధాకృష్ణ తోటి నేను మాట్లాడతాను, మరి రాధాకృష్ణ ఫస్ట్ వైఫ్ పిల్లలు 2 ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉంది. వాడు కూడా అప్పుడు కాలేజ్ ఎండ్లోనూ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇది +1 +2 ఏదో ఉంటాడు అనుకుంటా. వాడు వస్తుంటాడు. పాపకు 2-3 సార్లు వచ్చింది. నేనే స్మిత చెన్నైలో ఉన్నప్పుడంతా షూటింగ్కి వచ్చారు, వాళ్ళు వచ్చారు. మేమందరూ రౌండ్గా కూర్చొని మాట్లాడుతుంటాము. ఎప్పుడు తను వచ్చి బాధపడుతున్నాను అని ఎప్పుడు చెప్పలేదు. అప్పటి వరకు అందరు హీరోస్తో ఐటమ్ స్టెప్స్కి డాన్స్ చేశారు మీరు. ఒక్కసారిగా శ్రీహరి గారి లైఫ్లోకి వచ్చిన తర్వాత స్టార్ హీరోస్ మీతో ఉండే విధానం కంప్లీట్గా మారిపోయిందా, లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఎవరితోటి మాట్లాడలేదు. అసలుకి వెళ్ళి స్టెప్స్ అసలు ఎవరితోటి మాట్లాడను. నా పని నేను చేస్తాను, నా షార్ట్ అవుతుంది, నేను వెళ్ళి కూర్చుంటాను అంతే. నేను డాన్సర్స్ తోటి ఎక్కువ మాట్లాడతాను. నా షార్ట్ అవ్వకుండా వెళ్ళి డాన్స్ తోటి కూర్చుని వాళ్ళతోటి అల్లరి చేస్తుంటాను. హీరోస్ తోటి మాట్లాడిన అవసరం నాకు లేదు. హీరోస్ తోటి కానీ విలన్స్ తోటి కానీ అవసరం నాకు లేదు. నా మూమెంట్స్ నేను చేస్తుంటాను. నాకు హీరోస్కి ఏదో పట్టుకునే అట్లా ఇది ఉంటే షార్ట్ ముందు దాకా అసిస్టెంట్స్ తోటి చేస్తాను. తర్వాత హీరో విలన్ వాళ్ళతోటి ఒకసారి చేస్తాము, వెళ్ళిపోతాము. మాట్లాడడానికి ఏముంది, ఏం లేదు. ఎలా ఉంటుంది చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్? ఏం చెప్తారు ఆయన గురించి ఒక మాటలో? సపోర్ట్ కానీ చేసే టైంలో సపోర్ట్కి ఇప్పుడు ఏం లేదు, నాకు డాన్సర్సే సపోర్టింగ్ అదంతా ఏం లేదు. చిరంజీవి గారు చూసి గొప్ప ఆర్టిస్టు, మంచి డాన్సర్. అప్పుడు ఉన్న హీరోస్లో వచ్చి ది బెస్ట్ డాన్సర్ ఆయనే. బంగారు కోట్ పెట్టి ఎన్ని రోజులు షూట్ చేశారు? 3 days చేసాము. నాకు 3 days అడిగారు. అప్పుడు 3 days చేసాము. సాంగ్ అవ్వలేదు. అదంటే దీంట్లో చేసాము, వైజాగ్ దీంట్లో చేసాము. అక్కడ జనాలతోటి అవ్వట్లేదు, క్రౌడ్ హెవీ క్రౌడ్. చిరంజీవి గారు అంటే ఇక అడగాల, లక్షల మంది 10,000 మంది ఉన్నారు, లోపలికి వచ్చేసారు. సో ఒక షాట్ నుంచి ఇంకొక షాట్ అక్కడ పెట్టాలంటే ఎంత పోలీస్ వాళ్ళని అంత పెట్టినా కూడా వచ్చేస్తున్నారు, జనాలు వచ్చేస్తున్నారు. 3 days చేసాము. తర్వాత చెన్నై పోర్ట్లో ఒకరోజు చేసాము, 4 days చేసాము. బాలకృష్ణ గారు కూల్ మ్యాన్. బాలకృష్ణ గారిది కూడా తిరుపతిలో ఒక సాంగ్, తిరుపతిలో చేస్తాము అనుకుంటాను. అయ్యో చిన్న పిల్లోడు అలాగా. నాకు బాగా ఇష్టం బాలకృష్ణ గారు. నేను మాట్లాడాను ఆయనతోటి, అయితే మాట్లాడాను. ఆయన వచ్చి సినిమా గురించి అస్సలు మాట్లాడలేదు. ఆయన వచ్చి ఒక చిన్నపిల్లలు ఇట్లా ఆయన స్కూల్ టైంది, కాలేజ్ టైంది అవన్నీ మాట్లాడతారు. ఓకే, నేను 2 సినిమా చేసినట్టున్నాను ఆయనతో. వెంకటేష్ గారు అది ఒకటే అండి మిస్ అయిపోయింది. నేను మళ్ళీ యాక్ట్ చేస్తే వెంకటేష్ గారితో డాన్స్ చేయాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఆయన. అప్పుడు ఉన్నది దీంట్లో. నాగార్జున గారు చేశాను. ఆయన చాలా ఎక్కడో ఇట్లా షార్ట్ అవ్వగానే వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఆయనతో కూడా మాట్లాడారు. ఒక హలో, ఒక గుడ్ మార్నింగ్, లేకపోతే ఒక హలో అంతే. మార్నింగ్. కృష్ణ గారితో 4 సాంగ్ చేశాను. ఆయన ఎవరితోటి మాట్లాడరు. గుడ్ మార్నింగ్ అది తల మాత్రం అంటే నేను చేసిందని విజయ నిర్మల గారు డైరెక్షన్. అప్పుడు ఒకటేదో బయట ఇది చేశాను అనుకుంటాను, ఏదో రెడ్డియో ఏదో వస్తుంది. ఆయన ఫేమస్ డైరెక్టర్ ఆయనది. మిగతాలన్నీ నిర్మల గారిది చేశాను. ఆయన వచ్చేది నేను సోలోగా ఆర్ట్ చేసినట్టే ఉంటుంది. వస్తారు, దూరం నుంచి చూస్తారు, రెడీ అంటారు, వస్తారు, చేస్తారు, వెళ్ళి కూర్చుంటారు. ఆయనే 1 more కావాలంటే ఆయన 1 more చెప్తారు. ఆయన చేస్తారు, అక్కడ దూరం చూస్తారు, రిహర్సల్ కూడా లేదు. వచ్చి రెడీ టేక్ అంటారు, చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. కృష్ణరాజు గారితో చేశారు కదా? కృష్ణరాజు గారితో చేశాను, ఒక్క సాంగ్ చేశాను. అక్కడ చెన్నై బీచ్లో చేసాము. ఆయనతోటి ఒకటే ఒక సినిమా చేశాను. అది ఇప్పుడంటే ఈ జిమ్లు, యోగాలు, డైట్లు వచ్చాయి, ఐటమ్ సాంగ్స్ చేసే ముమైత్ ఖాన్ కావచ్చు. జిమ్కి వెళ్ళేదాన్ని. మీ టైంలో జిమ్కి వెళ్ళేదాన్ని, బాగా తినేవాళ్ళు అంటే అసలుకి ఎలా డైట్ తీసుకుంటారు మీరు అసలు? నేను అసలు ఏం తిన్నాను, ఓన్లీ ఫ్రూట్స్. సెకండ్ సండే మాత్రం రాక్షసేలా తింటాను. అప్పుడు కంపల్సరీ నో షూటింగ్ సెకండ్ సండేస్. సెకండ్ సండేస్ వచ్చి రాత్రి 2 దాకా చేయొచ్చు షూటింగ్ సెకండ్ సాటర్డేస్లో. సో ఎట్లయినా ఏదైనా ఇది ఉంటే కూడా ఎక్కడైనా వేరే ఊర్లో స్టేట్లో ఉంటే కూడా మార్నింగ్ ఫ్లైట్. అప్పుడంతా 5:30, 6 o'clock ఫ్లైట్ ఉండేది. 1 hour బెంగళూరు అయినా సరే, బాంబే అయినా సరే, ఇక్కడ హైదరాబాద్ అయినా సరే 1 hour ఫ్లైటే. వెళ్ళిపోగానే మా అమ్మ వేడిగా అన్ని ఇడ్లీ, దోశ గీసి అన్నీ చేసి పెడుతుంది. ఒక మేకలో తోలు తప్పితే మిగతాలు అన్నీ తింటా. ఆ స్కిన్ ఒక్కటే తినను. అన్నీ రెడీ ఉంటుంది. ఒక ఇడ్లీ నాకు ఎంత కుదురుతుందో అంత తింటాను, మళ్ళీ పడుకుంటాను. మళ్ళీ ఒక 11 o'clock లేపుతుంది మా అమ్మ, లివర్ అంటుంది, మళ్ళీ తింటాను, మళ్ళీ పడుకుంటాను.
ఇట్లాగే సాయంత్రం 5 దాకా తింటూనే ఆ రోజు మొత్తం ఫుల్ తింటాను. ఆ, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ మొత్తం ఆ రోజు మొత్తం ఫుల్ తినేసి సాయంకాలం 7-8 బీచ్కి వెళ్తాము. మా ఫ్యామిలీ మొత్తం మేమే ఒక 30 మంది దాకా ఉంటాము. అన్న ఫ్రెండ్స్, తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అక్కడ వెళ్ళి మొత్తం ఆ ఇసుకలో మొత్తం ఫుల్ ఆడుకొని చీకటి సైడ్ వెళ్ళిపోతాము. మాది ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ. ఆ బజ్జీ గిజ్జి అన్నీ ఆర్డర్ చేసేస్తాము. బెడ్షీట్ గిడ్షీట్ అన్నీ పట్టుకొని పోతాము. తీసుకొని ఇష్టం వచ్చినట్టు తింటాను. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ బింగి ఒట్టి ఫ్రూట్స్, 1 స్పూన్ రైస్ వేసుకుంటాను. సాంబారు, రసము, పొరియలు అంటారు కదా, అది అన్నీ వేసుకొని పెరుగు వేసుకొని కలుపుకొని చిన్న ఇంత గిన్నె మరి సైడ్ డిష్ వస్తుంది కదా, చిన్న గిన్నెలు పెడతారు కదా, మొత్తం అన్నీ కలిపి ఆ గిన్నెలో తింటాను. అంతే అంతే. అంతే. శ్రీహరి గారు కూడా బాగా తింటారా? మంచి ఫుడ్. బాబా అంత డైటింగ్ అంత ఉండరు. ఆయన డైటింగ్ అంటారు, ఒక్క రోజు చేస్తారు. అంత బాడీ మెయింటైన్ చేస్తారు కదా, ఏం తింటారు అసలు ఆయన? బాగా మంచిగా తింటారండి. కానీ ఎక్సర్సైజ్ చేస్తారు, 1 అవర్ కంపల్సరీ చేస్తారు. ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేస్తారు, తర్వాత జిమ్ చేస్తారు. 4 o'clock వస్తే కూడా స్నానం చేసుకుని ఒక ఆఫ్టర్నూన్ నిద్రపోయి వచ్చి మళ్ళీ చేసుకొని మళ్ళీ జిమ్ చేస్తారు. ఆ తర్వాత వెనక అప్పుడు ఏదో హిల్స్ ఉంది వెనక, అక్కడ ఫుల్ అది ఒక 2 రౌండ్ 3 రౌండ్ కొడతారు. అది చేస్తారు. అది బాగా ఫుడ్ లవర్ బాగా. బాగా తింటారు, మీరు బాగా వండి పెడతారు. నేను రోజు మన ఇంట్లో ఒక 2-3 ఐటమ్స్ ఉంటుంది. నేను లొకేషన్ దూరంగా ఉంటే పంపిస్తే కూడా ఒక 10 మంది తిన్నట్టే చేసి పంపిస్తాను. వెకేషన్స్ కూడా బాగా వెళ్తారా? వెకేషన్స్ ఆయన పోయే ముందు ఒక 5 years నుంచి మొదలుపెట్టాను గొడవ చేసి. ఎందుకంటే నాకు నా మొగుడిని వెళ్ళి హలో బాగున్నారండి ఎక్కడ చూసినట్టు ఉంది అని అయిపోయింది నా పరిస్థితి. వచ్చిందే టైర్డ్గా వచ్చి ఉంటారు, మరి ఆయనతో ఎక్కడ మాట్లాడతాం. వచ్చినప్పటికే మళ్ళీ నెక్స్ట్ సీన్ కానీ ఒక 2 వస్తారు, లేకపోతే నెక్స్ట్ సినిమాది ఒక 2-3 డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. నాకు దొరకట్లేదు అసలు. తర్వాత ఒకరోజు కూర్చొని మొత్తం నాకు ఏడుస్తుంటే ఏంటి తట్టుకోలేరు, కంట్లో నీళ్ళు పడితే తట్టుకోలేరు. నేను మొగం అట్లా పెట్టుకొని ఆయన తెలిసిపోతుంది ఇది ఏదో ఇది అయిందని, హర్ట్ అయిందని తెలిసిపోతుంది. ఏందైంది ఏంటంటే నేను చెప్తాను, బాబా మనకి 2 పిల్లలు ఉన్నారు అని చెప్తే ఏది షూటింగ్ ఉంటుందో సరే క్యాన్సిల్ చేసుకొని వెళ్తే చెన్నైకి వెళ్ళిపోతాము. ఇండియా లోపల అంటే చెన్నైకి వెళ్తాము, లేకపోతే సింగపూర్, మలేషియా, దుబాయ్, US అట్లా వెళ్ళిపోతాము. 2 days అనేది వెళ్తాము, కానీ ఒక 4 days 1 week రాము, అట్లా వెళ్ళిపోతాము. ఇద్దరులో ఎవరికెవరు భయపడతారు ఎక్కువ? మీ మాట వింటారా ఆయన? నేను బావ మాట వింటాను, బావ నా మాట వింటారు. అంటే మేమిద్దరు తప్పు చేయము. ఎక్కువ కమాండ్ అంటే మీదే ఉంటుంది. కమాండింగ్ కాదు, బావ కూడా నన్ను నేను ఊరికే ఏదైనా తెలియక ఏదో ఏందే అంటే కూడా నేను విషయవర్ అయిపోతాను. అది ఒకళ్ళు భయం గేమ్. ఎందుకని మొగుడు పిల్లలతో ఏదో దొంగతనం ఉంటే అబద్ధాలు చెప్తే అది ఉండాలి, కానీ అవన్నీ ఒట్టిదే. మాకిద్దరికి భయం లేదు, ఏం లేదు. కానీ చిన్నది ఏదైనా తెలియక చేస్తే కూడా దొరికిపోతాం అనేది చెప్పేసుకుంటాము ఇద్దరు. అది ఉంది, అందుకని మాకు దొంగతనం అబద్ధాలు అసలు ఏమి ఉండదు. కానీ నేను కొంచెం ఆయనది కొంచెం చెయ్యి ఎక్కువ, నేను ఇస్తుంటాను. అది ఇచ్చి నాకు అలవాటు కాబట్టి నేను చూసి ఇస్తాను. ఈయన కమిట్ అయిపోతారు, అప్పటికి నేను దాని మీద కొంచెం అరుస్తాను. దానాలు ఎక్కువ చేస్తారు. దానాలు ఎక్కువ చేస్తారు. అది నిజంగా కష్టపడిన వాళ్ళకి చేస్తే పర్వాలేదు. ఈయన ఇట్లా చేస్తారని కొంత దొంగలు ఉంటారు, అది ఈయన చెప్తే వినకపోతే నేను అప్పుడు దీనివల్ల గొడవలు కూడా అయ్యింది మాకు బావకి. తర్వాత నేను పట్టించాను ఆయనకి, చూడండి పట్టించిన తర్వాత అప్పుడు ఏదైనా లొకేషన్ ఎవరైనా వెళ్ళి అడిగితే కూడా అప్పుడు నాకు ఫోన్ చేసి మేడం ఉన్నారు ఇంట్లో వెళ్ళి కలవండి అని చెప్పి నా దగ్గర పంపిస్తారు. నేను మా వాళ్ళు ఉంటారు కదా, అది చెప్పి నేను స్కూల్ ఫీజో కాలేజ్ ఫీజో ఏదైనా హాస్పిటల్లో ఏదైనా ఉంటే కూడా నేను స్ట్రైట్గా అక్కడే కట్టేయమని చెప్తాను, వాళ్ళ చేతికి పైసలు ఇవ్వను. అట్లా చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారా? నా దగ్గర ఉంటే చేస్తాను, నా దగ్గర ఉంటే చేస్తాను. ఎప్పుడైనా ఇప్పుడు మన రోడ్లో వెళ్ళినప్పుడు ఒక నిజమైన రియల్ భిక్షగారిని చూస్తే ఇవ్వమా, మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఒక 50 పైసలైనా ఇస్తాం కదా, అట్లా నా దగ్గర ఉంటే చేస్తాను. ఇప్పుడు ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు? ఇద్దరు, ఒక అబ్బాయి ఆల్రెడీ ఒక సినిమా కూడా తీస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అయింది, సరిగ్గా పోలేదు. అయితే నేను కూడా సినిమా చూసాను. నేను లాస్ట్ రేపు రిలీజ్ అంటే ఆ రోజు ముందు రోజు చూసాను. కొన్ని తప్పులు ఉన్నాయి ఆ సినిమాలో, కొన్ని తప్పులు ఉంది. నేను కూడా నైట్ 9 o'clock 10 o'clock అప్పుడు బావాది కూడా నేను అట్లా చూసిన సినిమాలు కూడా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కూడా మార్చిన సినిమాలు చాలా ఉన్నాయి. నేను చూసి అప్పటికప్పుడు చేస్తుంటారు పొద్దున. ఇది మేఘమ్స్ వచ్చి ఆల్రెడీ బావాది వచ్చి నాకు ఒక బావాకి ఒక పేరు ఉండింది, అన్నిట్లో నేను తల పెడుతున్నానని. కానీ బావానే చెప్పేవారు నాకు, వెళ్ళి నువ్వు చూసి నేను చెప్తే కరెక్ట్గా ఉంటుంది. నేను అట్లాగే చెప్పిన సినిమా కూడా 2-3 సినిమాలు కూడా ఆడలేదు అయింది. సో అది ఒక ఇండస్ట్రీలో ఉంది. మళ్ళీ మేఘాంతి కూడా వెళ్తే అది ఏదైనా చెప్తారు అని అనుకొని బట్ చూసాను. నాకేమో ఆ సినిమా వచ్చి సరిగా చేయలేదు చేశారు. ఇప్పుడు 2 సినిమా ఇది అండర్ ప్రొడక్షన్లో ఉంది. అంటే ఇద్దరికి ఫస్ట్ మూవీ, బట్ ఇద్దరు
డబ్బు ఉన్న వాళ్ళే. కొంచెం ఆర్టిస్ట్ వల్ల కొంచెం ఇదైంది. తర్వాత అప్పుడు కొంచెం అది లొకేషన్ ప్రాబ్లమ్, దానివల్ల కొంచెం అది కొంచెం ఇదైంది, లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచో ఈ నెల నుంచి ఆగస్ట్ 18th నుంచో ఏదో షూటింగ్ అని చెప్పారు. 16th నుంచో 18th నుంచో. పెద్ద అబ్బాయి పెద్దపై ఇంకేం కమిట్ కాలేదండి. వాడు స్క్రిప్ట్ ఏదో ఒకటి రెడీ చేస్తున్నాడు డైరెక్టర్గా. డైరెక్షన్కి. నేను చెప్పాను లేదమ్మా యాక్టింగ్కి. యాక్చువల్లీ వాడికే వచ్చింది ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు జిమ్ ఎప్పటి నుంచి చేస్తున్నాడు. మధ్యలో కొంచెం ఇది స్టోరీ స్క్రిప్ట్ రాసినప్పుడు కొంచెం వదిలేశాడు. అంటే నేనుంటే కరెక్ట్గా లేచిపోయి ఇక్కడ ఇంట్లో అంటే వాడు సెపరేట్గా మన ఫ్లాట్లో ఉండి చేశాడు. అక్కడ జిమ్ ఉంది, అక్కడ వెళ్ళేవాడంట. కానీ సరిగా ఫుడ్ లేదు, బయట నుంచి తీసుకుని తినాలి. ఇక్కడ నుంచి 1 hour దాకా ఉంటుంది. అది వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళడం కష్టము. నేను ఇక్కడ నుంచి డ్రైవర్కి ఇచ్చి పంపించడం పోయి రావడానికి 2 hours పడుతుంది. అందుకని కొంచెం పుటాన్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు జిమ్ చేస్తున్నాడు. సో ఇద్దరు పిల్లలు కూడా ఇండస్ట్రీలో సెట్ అవ్వాలన్నదే మీ ఇష్టం, అంతేనా? అంతే. వాళ్ళు చిన్నప్పటి నుంచి అది ఫస్ట్ వాళ్ళ నాన్నకే చెప్పి, నాకైతే డాక్టర్ ఒకటే లాయర్ ఒకటే ఫస్ట్ నుంచి అదే ఉండింది. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్పేశారు, వాళ్ళ నాన్నకి చెప్పేశారు సినిమా ఇండస్ట్రీకి అని. వాళ్ళ నాన్న ఉండేటప్పుడు వాళ్ళు కూడా అదే అనుకున్నారు. సరే మన మధ్యలో వెళ్ళి ఏదైనా కెలిగామనుకోండి, మళ్ళీ నీ వల్లనే నేను రేపు ఒకటి నా పేరు మీద వస్తుంది, ఎందుకు ఆ మాట ఎందుకు తెప్పించుకోవాలి. సో ఎనీహౌ హ్యాపీగా ఉన్నారక్క. చాలా ఇయర్స్ తర్వాత ఈ ఇంటర్వ్యూలో చాలామంది అనుకుంటారు శాంతి శ్రీహరి గారు హ్యాపీగా నవ్వుతూ. ఇప్పుడు పిల్లలు ఒక చేతికి వచ్చారు కాబట్టి మంచిగా పెళ్లిళ్ళు చేసి కోడలు వచ్చే స్టేజ్ అది నేను అది ఒక హ్యాపీగా ఉన్నారా ఆమె? నేను మా 2 అబ్బాయిలకి పెద్దవాడికి ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేయాలనుకుంటున్నాను, మంచి అమ్మాయి చూస్తున్నాను. అడిగాను, నేను చేసుకున్నానమ్మా అన్నాడు. నేను చెప్పాను అమ్మా నవ్ హీజ్ 25 పెద్దవాడు అని చెప్పాను. లేదమ్మా మీరు పెళ్లి చేసుకోవాలి. ఇది జోక్ చెప్పనా? చెప్పాను అమ్మకి కూడా వయసు అయిపోయింది, పెళ్లి చేసుకుంటే నాకు మనోడు వస్తుంది కదా, నేను ఎత్తుకుని ఆడుకుంటానమ్మా అన్నాను. ఆడమ్మా నేను పెళ్ళి అయితే చేసుకున్నావా, నువ్వు చెప్పు, నీకు మనవడు కావాలా, ఏ కంట్రీ అని చెప్పు, అన్ని కంట్రీల నుంచి నీకు ఒక మనవరాలు ఇచ్చేస్తాను, పెట్టుకుని ఆడుకో, పెళ్ళి మాత్రం నన్ను చేసుకోవద్దు అంటున్నాడు వాడు. అట్లా నీకు వస్తుంది పెళ్లి నీకు ఆడుకోవడానికి మనవడు, యూ వాంట్ గ్రాండ్ చిల్డ్రన్స్లో ఎవ్రీ కంట్రీ ఒక్కొక్క పాపాని బాబుని ఇచ్చేస్తాను అంటున్నాడు. మొన్న సీరియస్గా నేను అడుగుతుంటే వాడు జోక్ చేస్తున్నాడు. ఓకే. సో వాడికి నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసి పెడతాను. సూపర్. ఇలానే హ్యాపీగా ఉండండి శాంతక్క. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డారు, ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసి ఫైనాన్షియల్గా ప్రాబ్లంలో ఉన్నప్పుడు నిలబడి ఇండస్ట్రీకి ఇష్టం లేకపోయినా వచ్చి గజ్జె కట్టి డ్యాన్స్ చేసి ఎన్నో కష్టాలు పడి ఐటమ్ సాంగ్స్ అయినప్పుడు కూడా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కోసం ఎంతో సాక్రిఫైస్ చేసి ఇల్లు మొత్తాన్ని సెట్ చేసి మీకు ఇష్టమైన శ్రీహరి గారిని చేసుకొని ఆయన జీవితంలోకి వచ్చి పుట్టిన పాపని 3 నెలల్లో కోల్పోయి, ఇష్టమైన బావని కోల్పోయి, తమ్ముళ్ళని సొంత బ్రదర్స్ని కోల్పోయి కేవలం పిల్లల కోసం జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలానే హ్యాపీగా ఉండండి. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, మనకి వచ్చాయని చెప్పి పిల్లలు మీకు ఒక సపోర్ట్గా నిలవటం నిజంగా చాలా గ్రేట్. ఆయన క్వాలిటీస్ చాలా వచ్చాయని నేను నమ్ముతున్నాను. బావయ్య కూడా వాళ్ళకి మంచిగా వాళ్ళు కూడా ఇండస్ట్రీలో సెట్ అయిపోయి మీరు వాళ్ళ సక్సెస్ని చూసి ఎంజాయ్ చేయాలని, ఇలానే నవ్వుతూ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్ ఒక మాట చెప్పారు, కుదిరితే మంచి క్యారెక్టర్స్ వస్తే ఇప్పుడు కూడా నేను స్క్రీన్ ముందుకు రావడానికి రెడీగా ఉన్నాను, మంచి క్యారెక్టర్స్ ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి డెఫినెట్గా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా, శ్రీహరి గారిని మనం ఎంత ప్రేమించామో ఆ ఫ్యామిలీని కూడా అంతే ప్రేమిద్దాం. శాంతి శ్రీహరి గారు మళ్ళీ స్క్రీన్ ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి, ఆమెకు సెట్ అయ్యే మంచి అమ్మ క్యారెక్టర్స్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆమెకు మంచి రోల్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. వాళ్ళందరూ నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి 1000 సినిమా దాకా చేశాను. బట్ ఆఫ్టర్ దట్ వాళ్ళు వచ్చి నన్ను మిస్సెస్ శ్రీహరిగా చూశారు కదా, సో వాళ్ళు బయట నుంచి చూశారు. సో అందుకని చాలా తక్కువ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్గా నా గురించి తెలుసు. సో ఆ భయం కూడా ఉంటుంది వాళ్ళకి. సో నేను యాజ్ యూజువల్ అట్లాగే ఉంటున్నాను. నేను అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను. మంచి రోల్స్ వస్తే నాకేంటి డబ్బుల కోసం కాదు, కొంచెం బయట తిరగొచ్చు, బయట వేరే తిరగడానికి ప్లేసెస్ అర్థమైపోయింది, ఫ్రెండ్స్ లేదు, బయట పడాలి మీరు కూడా, డీవియేషన్స్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశంతోనే చేయాలనుకున్నారు కాబట్టి సినిమా వాళ్ళని కలవచ్చు, కొంచెం ఇప్పుడు ఉన్న ఇది ఏందని తెలుసుకోవచ్చు, కొంచెం వాళ్ళతో కొంచెం నవ్వుకొని మాట్లాడుకొని ఉండొచ్చు. అది తప్పితే డబ్బుల కోసం అట్లా కాదు. డెఫినెట్గా మీరు 2023లోనే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, చూడండి ఒకసారి, వెయిట్ అండ్ సీ. మంచిది వస్తే తప్పకుండా చేస్తాను. సూపర్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ.